గుడ్ మార్నింగ్ దేవుని బిడ్లారా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినము మరి పునరుత్థాన దినము, ఆదివార దినాన్ని దేవుడు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో చివరి ఆదివారంలోకి మనని క్షేమముగాను సమాధానముగాను ఆరోగ్యకరంగాను ఆశీర్వాదకరంగాను మనందరినీ మన కుటుంబాలతో సంఘాలతో తన దాసులతో దాసరాళ్ళతో ప్రభువు తోడయుండి మరి ఈ మాసం అంతట్లో దేవుడు క్షేమము కలుగచేసి దుష్టుడు ఎన్నో మరి ఆ క్రైస్తత్వంలో ఎన్నో డిస్టర్బెన్స్లు కలగజేసినప్పటికీ వాడిని జయించే శక్తిని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించి తిరిగి మరి ఈ యొక్క ఏప్రిల్ మాసం చివరి రోజున మరి చివరి ఆదివారంలోకి ప్రవేశించే కుటుంబాలుగా ప్రవేశించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అందించినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుందాం. కనుక మరి ఉదయకాలం చకచకా మీరు వచ్చినట్లయితే మరి యేసుక్రీస్తు కల్వరి కృప మినిస్ట్రీ ద్వారా మా కుటుంబం ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. కనుక రండి ప్రియబిడ్లారా, మనమందరం కలిసి ఆరాధిద్దాం. చకచక లైవ్లోకి దైవజనురాని వాన్స్ బిడ్డని ఫేస్బుక్ స్నేహితులని ప్రతి ఒక్కరిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుండగా నా ఆహ్వానాన్ని మన్నించి నా ఆహ్వానాన్ని ప్రేమించి గౌరవించి ప్రభువుని ప్రేమించి ఆయన ఆరాధించడానికి మనందరం కలిసి సిద్ధపడి ప్రభు దగ్గరికి వస్తాం. రండి, మనం ఆరాధిద్దాం, గణపరుద్దాం, కొనియాడదాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరూ కూడా లైవ్ చూసుకొని త్వరగా వచ్చినట్లయితే మనం ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని గణపరుద్దాం, ప్రభువుని కొనియాడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, వండర్ఫుల్ ఆఫ్ గాడ్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. లార్డ్ జీసస్. చకచక లింక్ చూసుకొని లైవ్లోకి వచ్చినట్లయితే మనం ప్రార్థన ప్రారంభించుకొని దేవుణ్ణి గణపరుద్దాం, దేవుని కొనియాడదాం, దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మరి మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం నాయన మరి గతించినటువంటి ఏప్రిల్ మాసంలో ప్రతి వారానికి నీ కృపాక్షేమములు మా తోడుగా నుంచి నాయన మరి నీ కృపను అందించి ఉపవాస దినములు ముగించుకొని ప్రభువా మరి మీతో సన్నిహితంగా మీతో సహవాసం చేస్తూ మీ ఆత్మబలంతో నింపబడుతూ అభిషేకంతో నింపబడుతూ ప్రభా ఈ మాసమంతా మీరు మమ్మల్ని పోషించి కాచి కాపాడి శత్రువు ఎన్నో ఇబ్బందులు ఎంతో వాని యొక్క పోరాటాలు తీసుకొచ్చినప్పటికీ వాడిని మేము మా పాదాల కిందేసి మీ నామం పేరిట చితగదొక్కించి అనగదొక్కించే శక్తిని మీరు మాకు మీ ఆత్మ ద్వారా అనుగ్రహించినందులకు వందనాలు. తిరిగి నాయన ఈ మాసంలో చివరి ఆదివారంలోకి కుటుంబాలుగా సంఘాలుగా సరతరి సంఘముగా నాయన దైవ సేవకులుగా సేవకురాలుగా నాయన నీ సన్నిధికి వచ్చి ఆరాధించే నాయన కృపను మీరు మాకు దయచేసినందుకు వందనాలు అయ్యా. ఈ మాసమంతా మమ్మల్ని పోషించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరి ఈ మాసములో చూపుతో తలంపుతో ఆలోచనలో నాయన మరి నాయన పాపుల మధ్య మేము జీవిస్తున్నాం, మనుషుల మధ్య మేము బ్రతుకుతున్నాం గనక దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు అయా. అటువంటి వారి మధ్య మేము సంచరిస్తున్నాం నాయన. మా చెవులలో వ్యర్థమైన మాటలు కూడా పడుతున్నాయి. అయినప్పటికీ మా శరీరంలో ఎక్కడ కూడా నాయన అపవిత్రత చోటు చేసుకోకుండా నాయన మీ రక్తములో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. ఆ కల్వరిలో కార్చిన 2000 క్రితమే ఆ రక్త ప్రోక్షణ మాకు కలగచేసి అయా మమ్మల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నాయన మీ హస్తము తోడుగా నుంచి ఈ దినము నాయన
అయా కృపగల నా తండ్రి, దేవానికి స్తోత్రములు. మరొక నూతన మాసంలోకి, మే మాసంలోకి నీ కృప చేత, కేవలము నీ కృప మాత్రమే, నీ కృప చేత మాత్రమే, నీ కనికరము చేత మాత్రమే, నీ దయ చేత మాత్రమే మరొక మాసాన్ని మేము అడుగు పెట్టే కృపను మీరు మాకు అందించినందులో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ప్రభా నాయన అపవాది తంత్రములు నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో నాయన వాడు అడ్డగిస్తున్న యెజబేలులక వాని అధికారం, యెజబేలుల మీద ఉన్న వాని అధికారమును యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. ఈ గ్రామంలో నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో, ఈ ప్రాంతములో యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను వాని అధికారం. యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను అధికారం. భూమి మీద నా నామములు వేటినైతే బంధించదరో పరలోకమందును నేను వాటిని బంధిస్తానని వాగ్దానం చేశాం. అయ్యా నీ నామం పేరిట వాడిని బంధించాం నాయనా. పరలోకమందును వాడు బంధించబడునుగాక. పరలోకము నుంచి నీ నామంలో నీ మహిమ విప్పుతున్నాం, నీ అభిషేకాన్ని విప్పుతున్నాం, నీ సన్నిధి విప్పుతున్నాం, నీ కృపను విప్పుతున్నాం. ప్రభువా కుమ్మరించండి. ఈ స్థలములో జరుగుతున్న ఆరాధన నశించిపోయే గ్రామ ప్రజలకు రక్షణార్థంగా ఉండుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అయా నీకు స్తోత్రం. నీ పేరిట వచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక అని నీ లేఖనం సెలవిస్తున్నట్టుగా నీ పేరిట, యేసుక్రీస్తు నామం పేరిట నిదాసులముగా ఈ స్థలములో నీ చిత్త ప్రకారం ఈ యొక్క ఆరాధన ప్రారంభించబడి ఉంటుండగా, నీ రాజ్యం ఈ స్థలంలో కట్టబడుటకు నువ్వు కృప చూపింటుండగా ప్రభా శత్రు సామ్రాజ్యాలు కూలిపోవాలి యేసునామములో. నాయన బంధకాలంలో ఉన్న ప్రజల్ని విడిపించి రక్షించి అయా మీ యొక్క పరలోక రాజ్యంలో వారు చేర్చబట్ట కృప చూపండి. ఎంతోమంది దుఃఖము, వేదన, సమస్యలు, పోరాటాలు, ఇబ్బందులు, యెజబేలు యొక్క ఆత్మల ప్రభావముతో బాధపడుతుండగా నాయనా మీ ఆత్మ కార్యములు జరిగించండి. మీ ఆత్మ వెళ్ళి బంధించబడిన, కట్టబడిన గాడిదలను మీరు విడిపించండి. మీ ఆత్మ ద్వారా మీ దాసుల దగ్గరికి నడిపించండి ప్రభా. నీ సన్నిధికి, నీ మందిరానికి నడిపించమని నాయన ప్రార్థిస్తూ, పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఈ లైవ్ ఎంతవరకు వెళ్తుందో ప్రభా, ఆయా ప్రాంతాల్లో కట్టబడినటువంటి గాడిదలు, బంధకాలు, వేదనలు, సమస్యలు, పోరాటాలు గుండా వెళ్తున్న ప్రతి బిడ్డల్ని ప్రభా, నీ నెరగని బిడ్డల్ని కూడా అయ్యా మీ యొక్క నాయన ఆత్మకార్యము జరుగునుగాక. బంధకాల నుంచి విడిపించి నీ దాసులను పంపించి గొప్పగా విడుదల దయచేసి వారిని రక్షించమని ప్రార్థిస్తూ ప్రభా, ఇద్దరు ఎక్కడ ఏకీభవిస్తే వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయనా. మరి మా మధ్య ఇద్దరం కాదు అనేకులముగా నేను ఆరాధిస్తుండగా నాయన ఈ దినము నాయన మా మధ్యకి మీరు దిగిరండి. మీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడైన ఇదిగో ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుడిని మా మధ్యకి మేము నాయన ఆహ్వానిస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనుడండి. ఆనాడు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడమైన తండ్రి, ఈ దినములలో నీ భక్తులు నీ నామం పెట్టబడి నీ స్వరక్తం ఇచ్చి కొనబడిన నాయన, విలువ పెట్టి కొనబడిన నీ సంఘాన్ని బట్టి, నీ బిడ్డల్ని బట్టి ప్రభా, మరి నీ భక్తులు ఆరాధిస్తుండగా మా ఆరాధనలపై మీరు ఆశీనుడండి. మా స్తుతిని మీరు అంగీకరించి మా స్తుతులపై మీరు ఆశీనుడండి. మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ దినానికే ప్రభు అయిన దేవుడు, ఈ దినము నీ నామం పెట్టబడిన, నీ పేరు పెట్టబడిన నీ ప్రజలను ప్రభువా నీకు స్తోత్రములు. నీ సన్నిధికి వచ్చి నీ రూపం దాల్చిన మానవుడు ప్రభువా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి మా బ్రతుకు దినంలో కుటుంబాలు ఇచ్చావు, సమస్తం ఇచ్చావు. ఉదయం సాయంకాలాలు ఇస్తున్నావు అయా, పగలు రాత్రిని ఇస్తున్నావు నాయన, రాత్రి పగల్నిస్తున్నావు ప్రభువా. అయా నీకు స్తోత్రములు. కాలములను, సమయములను నాయన, మరి తండ్రి మాసములను కూడా నాయన మా కొరకు సృష్టి యావత్తును సృష్టించి వాటిని అనుభవిస్తున్న మేము ప్రభువా, మేము అనుభవించడానికి నువ్వు కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు. అందును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నాయన, మరి నాయన ఈ దినము పునరుత్థాన దినము నీ దగ్గరకు వచ్చి నీ మాట విని సరిచేసుకొని దిద్దుకొని నీ రాకడ కొరకు సిద్ధపరచబడి ఈ రాజ్యములో నాయన మీ సాక్షులుగా భూమి మీద నిలబడుతూ మీ రాజ్యములో చేర్చబట్టకు నిజ రాజ్యములో మేమందరము కుటుంబాలుగా, రక్త సంబంధీకులుగా మేము మీ సన్నిధిలో కనబడే కృపను దయచేయమని వస్తున్న బిడ్డలందరినీ ఆత్మచేత నడిపించండి నాయన. మీ ఆత్మతో నింపండి, ఆత్మను వారి మీద కుమ్మరించండి. మీ సన్నిధిని అనుభవించే కృప దయచేయమని, అలాగే మాతో మాట్లాడండి. నీ మాట మేము దిద్దుకొని మా హృదయాలు, మా జీవితాలు సరిచేసుకొని దిద్దుకొని ప్రభా నాయన మరి అనేకులకు ప్రకటించి నీ ప్రేమ, నీ మరణాన్ని, నీ యొక్క రక్షణ కార్యాన్ని, నీ త్యాగాన్ని నాయన, సిలువ త్యాగాన్ని భూమి మీద నశించిపోయే వారికి
అయా ప్రకటించే కృపను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ కొద్ది ప్రార్థన మనవులు తండ్రిని పాద సన్నిధికి సమర్పిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడుకొని ప్రభువును మనం గణపరుస్తాం, ప్రభువును హెచ్చిస్తాం, ప్రభువును మహిమపరుస్తాం. ప్రియులారా, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోసన్న సాంగ్స్ నుంచి చక్కటి పాట పాడుకొని ప్రభువును గణపరుస్తాం. మరి హోసన్న సాంగ్స్ కూడా మీరు తీసుకోండి. ప్రభువును మనం అందరం కలిసి ఆరాధిస్తాం. మొదటి పాట పాడుకుంటూ మరి మనం దేవుని ఆరాధిస్తాం, దేవుని గణపరుస్తాం, దేవుని హెచ్చిస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కృపామయుడా నీలోన, ఆ కృపామయుల్లోనే మనం ఇంతవరకు నేటి వరకు బ్రతుకుతున్నాం. ఎందుకంటే అపవాది ఎంతగానో అగ్నిబాణములు వేసినప్పటికీ మరి క్రీస్తుతో నడవటం అంటే అంత ఆషమాషి కాదు. మరి క్రీస్తుతో నడుస్తున్నప్పుడు దుష్టుడు ఎన్నో విధాలుగా సంఘాన్ని, సేవకులను, మరి సరుతుల సంఘాన్ని, తన బిడ్డల్ని ఎంతగానో వాడు గలిబిలి చేస్తున్నప్పటికీ మరి వాడిని జయించుకుంటూ ఆ కృపామయుడితో మనం నిలబడ్డానికి, ఆ కృపలో మనం నిలబడ్డానికి ఇదిగో మరి అంధకార సంబంధమైన మరి దురాత్మల ప్రభావం నుంచి, ఆ చీకటి ప్రభావం నుంచి మనందరినీ నడిపించి ఆ కృపలో నిలబెట్టి, ఆ కృపలో నేటి వరకును, ఈ యొక్క 2025 వరకు, ఈ దినం వరకును ఆయన కృపలో మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన రక్త సంబంధికులకు దేవుడు మరి ఆ కృపలో భద్రపరుస్తూ, కాపాడుతూ, మరి జయిస్తూ మనం ముందుకు వెళ్తూ ఆయన సాక్షులుగా ఆయన మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాం ప్రియబిడ్డలారా. కనుక కృపామయుడా నీలోన అనే పాట పాడుతూ మనం గణపరుస్తాం, కొనియాడదాం. మరి ఆయన మనం నివసించిన విధానాన్ని బట్టి మన స్తుతులు ఆయనకే వెళ్ళాలి. హల్లెలూయా. మన ఆరాధన ఆయనకే వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతిద్దాం, గణపరుద్దాం, కొనియాడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గట్టి చప్పట్లతో చక్కగా మనసారా ఆరాధిద్దాం, ప్రభువుని గణపరుద్దాం, కొనియాడదాం. ఎన్నో విపత్తులు మన జీవితంలో ఈ ఆత్మీయ అనుభవంలో పరిగెడుతున్నప్పుడు వాటన్నిటినీ ఆయన కృప ద్వారా జయించుకుంటూ ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తాం, స్తుతి చెల్లిస్తాం, ఘనత చెల్లిస్తాం. దుష్టుని మనం జయించలేం, లోక పోరాటాలు మనం జయించలేం, లోక బలవంతుని జయించలేం. కనుక మన మార్గంలో ఆయన కృపామయుడుగా ఉండాలి, ఆయనే నడిపించాలి కాబట్టి నేటి వరకు ఆయన స్తుతిస్తున్నాం, ఆయన సాక్షులుగా నిలబడుతున్నాం. హల్లెలూయా. రివా శాందరిక లౌర్య ఖురానమా శాందరిక లౌర్య. మన మార్గాలు మనమే ఎన్నుకొని వెళ్ళకూడదు, మన మార్గములో ఆయన తోడై ఉండాలా, మన మార్గములో మనని ఆయన నడిపించాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపా
బ్రతుకు నుంచి, అంధకార సంబంధమైన క్రియల నుంచి, ఆ ప్రభావాల నుంచి మనల్ని విడిపించి, ఇదిగో ఆయన వెలుగులోకి నడిపించి, ఆ వెలుగును అనుభవిస్తూ, ఆ వెలుగుకు సాక్షిగా, ఆ వెలుగును ప్రకటించే ఆ తేజోమణి యొక్క సాక్షులుగా మనం నిలబెట్టిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. ఆయన మహిమపడతాం. ప్రియమిత్రులారా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయామే. యేసు ప్రభు మనం పిలవడం అంటే అంత ఆషామాషి కాదు. ఆయనతో నడవటం అంటే అంత ఈజీ కాదు. హల్లెలూయా. ఆయనే నడిపించాలా. కోట్ల మిలియన్ల ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ నిన్ను నన్ను ఎందుకు కోరుకున్నాడు? ఆ భాగ్యం మనకు దక్కింది, నీకు నాకు దక్కింది. ఆ చీకట్లో ఉన్న నిన్ను నన్ను చూసింది ఆయన ప్రేమ, ఆయన దయగలిగిన చూపు. కనుక ఈరోజు తేజోమైన వెలుగులో స్తుతిస్తున్నాం, తేజమైన గణపరుస్తున్నాం, ఆ వెలుగును అనుభవిస్తున్నాం, ఆ వెలుగు యొక్క ఆశీర్వాదంలో మనం నడుస్తున్నాం. ప్రియబిడ్డలారా, హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి మమ్ము పిలచిన తేజోమయా. థ్యాంక్ యూ లార్డ్. రాజవంశములో ఏసే వంశం ఎట్లాంటిది తెలుసా? ఇలాంటి భూమి మీద ఎన్నో వంశాలు ఉన్నాయి. ఆ వంశాలు ఎందుకు పనికిరావు? మా వంశము రాజవంశం. ఏసై దగ్గరికి వచ్చిన వాళ్ళు రాజకుమార్తెలు, రాజకుమారులు. ఆయన వంశమే రాజవంశం. హల్లెలూయా. అందుకే ఆ రాజవంశంలో యాజకత్వం చేసే కృప, ఆయన బిడ్డలుగా ఆయన ప్రకటించే కృప నీకు నాకు ఇచ్చాడు. ఆ రాజవంశంలో ఉన్నాం మనం. హల్లెలూయా. స్తుతి చెల్లిద్దాం. రాజవంశములో యాజకత్వము చేసేదను. ఆమేన్. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం. ఆరాధిద్దాం. ఇదిగో మస్తుతుల సింహాసనం, ఇదిగో మస్తుతుల సింహాసనం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. ఆయనలో నిలిస్తేనే ఆత్మ ఫలములతో నింపుతాడు. ఆ ఫలములు రావాలంటే కూడా మనం ఆయన పొరుకులోకి మార్చబడితేనే ఆ ఫలాలు మనకిస్తాడు. ఆ ఫలాలు ఆయనలో నిలిస్తేనే ఫలిస్తాయి. ఆయన లేకుండా ఆ ఫలాలు మనకి ఏం ఉపయోగం కాదు, మనం ఏం చేయలేం. హల్లెలూయా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేం. భూమి మీద ఫలాలు ఫలించాలంటే ఆ ఫలాలు ఇచ్చిన ఆయనే మనతో ఉండాలా, మనలో ఫలభరితం చేయాలా. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మానవుడు చేస్తున్నాడా? చేయలేడు. దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. గుర్తిస్తామా? నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. ఆమేన్. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు. ఆమేన్. అందరం పలుకుదాం ఈ మాట. నాపైన నిండుగా, మాపైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు, ఆత్మ వర్షము కుమ్మరించు, ఆత్మ వర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన, కృపామయుడు. అరిబా శాందర్యాలు రోస్య
శాంతరికలౌర్య కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం ఇదిగో మస్తుతుల సింహాసనం ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా యోగ్యత లేని నీకు నాకు ఆయన బిడ్డలుగా యోగ్యత ఇచ్చాడు. ఆయన వారసులుగా యోగ్యత ఇచ్చాడు. ఆ రాజవంశంలో ఆయన చిత్తము జరిగించడానికి, ఆయన పని జరిగించడానికి ఆ యోగ్యత ఇచ్చిన మనకు ఎంత ధన్యత, ఎంత భాగ్యము. ఆ భాగ్యం ఇచ్చిన యేసేను ఈరోజు ఆరాధిస్తామా? ఆ యోగ్యతను కాపాడుకుందామా? ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనం ఆయనలో నిలబడతాం. ఆ కృపామయుడు జీవకీర్తం ఇచ్చేంత వరకు మనం ఆయనతో నడుస్తాం. ప్రియబిడ్లారా, థ్యాంక్ యూలా నడిపించయ్యా అని మనం అడుగుతాం. ప్రియబిడ్లారా, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటం ఇచ్చుటకు అవే ఏ యోగ్యత లేని మాకు జీవ కిరీటం ఇచ్చుటకు నన్ను వీడకా నీ కృప మమ్ము వీడకా శాశ్వత కృపగా మారెను. నీ కృప మమ్ము వీడకా శాశ్వత కృపగా మారెను. శాశ్వత కృపగా మారెను. శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున నీలో నివసింపజేసినందున ఇదిగో మస్తుతుల సింహాసనం ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా బాబా బాబా శాంతరికలౌర్య కురామా షెకెందరోలో రోసియా రియానానా సెకే తెరే హందులో రోష్యాంతరికలౌర్య ప్రభా మీకు స్తోత్రములు. మా మధ్యకి మీరు దిగి వచ్చి మా స్తుతిని మీరు అంగీకరించి మా స్తుతులపై మీరు ఆశీనుడైనందులకు వందనాలు నాయన. కృపామయుడా మీకు స్తోత్రములు. మా స్తుతులపైన ఈ ఉదయ కాలం ఈ పునరుత్థాన దినం ఆదివారం ప్రభువా ఈ దినానికి ప్రభు అయిన దేవుడవు, ఈ దినానికి అర్హుడవు, ఈ దినానికి పూజార్హుడవైన దేవుడు నీ పిల్లలు నీ భక్తులు దాసులు దాసురాన్ల స్తుతుల మీద ఆశీనుడవైన తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు వేసి గట్టిగా గణపరుస్తాం. మరొక పాట పాడుకొని ప్రభువును గణపరుస్తూ ప్రభువును కొనియాడదాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 151 పాట పాడుకుందాం. ప్రభువును గణపరుస్తాం, ప్రభువుని హెచ్చిస్తాం. ప్రియబిడ్లారా, ఆయన సర్వయుగములలో సజీవుడైన దేవుడు. చచ్చే దేవుడు కాదు, చచ్చిన దేవుడు కాదు, రాయి రప్ప అంతకంటే కాదు. హల్లెలూయా. నీవు నేను ఏ రూపంలో ఉన్నామో అదే రూపంలో దేవుడు ఉన్నాడు. దేవుని రూపంలోనే మానవుడు సృష్టించబడ్డాడు. మానవుడు రాయి కాదు, రప్ప కాదు, మాట్లాడేవాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతిద్దామా? సర్వయుగములలో సజీవుడు అనే పాట పాడుతూ ప్రభువుని ఆరాధిస్తాం. 150 సాంగ్ నెంబర్ 150 పాట పాడుకొని ప్రభువుని హెచ్చిస్తాం. ప్రియబిడ్లారా, ప్రభువుని గణపరుస్తాం. సర్వయుగములలో సజీవుడవు,
సర్వయుగములలో ఆయన సజీవుడు. ఆయన పోలినవాడు భూమి మీద ఎక్కడ లేడు, భూమి ఆకాశముల మీద. హల్లెలూయా. ఎందుకంటే ప్రపంచములో పాపి కోసం ప్రాణం పెట్టిన దైవత్వము కలిగిన దేవుడు ప్రపంచములో నీకెక్కడ వెతికిన దొరకడు. ఇదిగో మేము ఆరాధిస్తూ మేము ప్రకటిస్తున్న దేవుడే ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే, సత్యదేవుడు, నిజమైన దేవుడు, ఆత్మకు రక్షణ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సర్వయుగములలో దేవుడు అంటున్నాడు. ఆయన ఎలాగా శరీరంతో చనిపోయాడు, అదే శరీరం మరలా లేచి ఉన్నాడు. మానవుడు చస్తే శరీరం లేవదు, ఏమి లేవదు, మంటికి మన్నైపోతాడు. కానీ ఆత్మ మరలా మహిమ శరీరాన్ని ధరించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. కనుక ఈయన దైవత్వం కలిగిన దేవుడు మానవ రూపం దాల్చి ఆయన దిగువచ్చి మానవుని పాపమైన భరించి మానవుని పాపములో మానవుడు చేస్తున్న ప్రతి పాపానికి ఆయన కల్వరి శిలువలో 2000 క్రితమే ఆయన భరించి ఆయన శరీరాన్ని అప్పగించుకొని ఆయన గాయములు పొంది ఆయన మరణించి 3వ దినము తిరిగి లేచి మరలా ఆయన శిష్యుల దగ్గరికి శరీరంతో వచ్చి, ఇదిగో దయ్యాలకు శరీరాలు ఉండవు, కానీ నా శరీరం చూడండి, నేను ఎట్లా సిలువ వేయబడ్డా, నా చేతులకు మేకులు కొట్టిన ఈ చేతులను చూడండి, నా పక్కలో బల్యం చూడండి అని హల్లెలూయా ప్రభు శిష్యులకు చూపించుకున్నాడు. ఆయనే నిజమైన దేవుడు ప్రపంచానికి. సర్వయుగములలో నిజమైన దేవుడు ఆయనే. హల్లెలూయా. నువ్వు నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. అది నీ ఒపీనియన్. హల్లెలూయా. స్తుతిస్తాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. క్రైస్తవుడికి ఆయనే ధ్యానం, ఆయనే ప్రాణముగా ఉండాలి. అప్పుడు అన్ని అనుభవించేటట్టు చేస్తాడు. ఒక ఆత్మీయ మంచి ఆశీర్వాదకరమైన పరలోక రాజ్యపు సంతృప్తిని, ఆనందాన్ని క్రైస్తవుడు అనుభవించగలుగుతాడు. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. సర్వయుగములలో సజీవుడవు. మరొకసారి, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఓ నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా. ఓ మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. ఎలాగా? కత్తులు కటార్లతో ఇదిగో అని దూషించే దేవుడు కాదైన ప్రేమతో మానవుని రక్షించుకున్నాడు, మానవుని రక్షించుకున్నాడు. తన రూపంలో ఉన్న మానవుని తన రూపంలోకి మార్చుకున్నాడు ప్రేమ చేత. హల్లెలూయా. ఎటువంటి దేవుడండి? సర్వయుగములలో అధికారం కలిగిన దేవుడు. ప్రేమతో ప్రాణమును అర్పించినాము, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినాము, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు. ఎంత శూరుడైనా మానవుడు, ఎంత బలవంతుడైనా, ఎంత ఘనుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆయన ఎదుట నిలబడలేరు. ఆయనకు శూరులు కాలేరు. ఇది వాక్య సత్యం, దేవుని మాట సత్యం. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు. జగతిని జయించిన జయశీలుడా, జగతిని జయించిన జయశీలుడావే. జగతిని
సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజము మా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ఓ మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు ఇదిగో మనం స్తుతిస్తే ఆయన దుర్గాలు కడతాడు ఆయన ప్రజలకి క్షేమము కలుగుతాడు ప్రాకారములను నిలబెడతాడు స్తుతి అంటే అంత ఇష్టం ఆయన గణపరచడం అంటే ఆయన పిల్లలు ఆయనకి ఇష్టం ఆయన దిగువచ్చి ప్రాకారములను కడతాడు ఇదిగో దుర్గములను స్థాపిస్తాడు తన సంఘము కొరకు తన పిల్లల కొరకు అపవాది దుర్గములను పడగొడతాడు దేవుడు స్తుతి అంత ఘనమైనది అంత విలువైనది స్తుతిస్తామా స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే ఆమేన్ స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే నీ యందు ధైర్యమునే పొందుకొనేదను అవే ప్రతి క్రైస్తవుడు దేవుని అందు ధైర్యం తెచ్చుకోవాలా దేవుడే ధైర్యపరచాలా మానవునికి ధైర్యం లేదు హల్లెలూయా ఇది సత్యం ఇది వాక్య సత్యం ఇది భక్తుల సత్యం భక్తుల సాక్ష్యము నీ యందు ధైర్యమునే పొందుకొనేదము నీ యందు ధైర్యమునే పొందుకొనేదము మరణము గెలచిన జయశీలుడా మరణము గెలచిన జయశీలుడా మరణము గెలచిన బహుధీరుడా మరణము గెలచిన బహుధీరుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యములు కొనియాడదగినది నీ దివ్య తేజము ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ఓ మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా మా ధ్యానం మా ప్రాణం నీ బాబా శాందరిక లౌరియా గుణానవా సెకెతరే మెహందుల్లా రస్యాందరిక లౌరియా కృపలతో రాజ్యమును స్థాపించు వాడవు భూమి మీద రాజ్యాలు ఆయన కృపతోనే ఆయన బిడ్డల ప్రార్థనతోనే ఇదిగో భూమి మీద రాజ్యాలను స్థిరపరిచే దేవుడు రాజులను నియమించే దేవుడు రాజులను పరిపాలించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఓ శాందరిక లౌర్య భూమి ఆయనది ఆకాశం ఆయనది సమస్తమైనదే అధికారమైనది స్తుతిస్తామా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసి నన్ను శోభ లేని నీకు నాకు ఆయన ఎరగగానే శోభ వచ్చింది భయం వచ్చింది అనేక తరములకు ఆశీర్వాదకరంగా నిన్ను నన్ను పెట్టాడు మన దేవుడు తెలుసా ఒకసారి మన చరిత్ర మన జీవితంను వెనక్కి తిరిగి చూసుకుంటే యోగ్యత లేనివారు మంచి లేనివారు ఏ స్థితి ఎరగని వారం హల్లెలూయా కనుక శోభ లేదు తరతరాలకే ఆయన నామాన్ని బట్టి ఆయన కృపను బట్టి శోభాతిశయంగా చేసిన దేవుణ్ణి ఆరాధించకుండా ఉండగలుగుతామా నా సోదరి సహోదరుడా కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు ఆమేన్ కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో ఆమేన్ యేసయ్యా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో అందరం ఈ మాట పలుకుదామా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో నెమ్మది కలిగించే నీ బాహుబలముతో నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు ననచిన బహుధీరుడా ఆమేన్ శత్రువు ననచిన బహుధీరుడా శత్రువు ననచిన బహుధీరుడా అందరం ఈ మాట పలకాల నీ కుటుంబములో నీ సేవలో
ఆరాధన చేస్తామా? అణిచివేసే దేవుణ్ణి మనం స్తుతిస్తామా? గణపరుస్తామా? ఆయనకు అప్పగిస్తామా శత్రువును? ఓ రవ శాందరికలవ్యా శత్రువు నాన్న చిన్న బహుధీరుడా, శత్రువు నాన్న చిన్న బహుధీరుడా, శత్రువు నాన్న చిన్న బహుధీరుడా, శత్రువు నాన్న చిన్న బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును? కొనియాడదగినది నీ దివ్య తేజం, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, ఓ మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా, ఓ మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా, మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా. ఓ రబా బాబా శాందరియాలో రోసియా కురానా మాసే కే తెరే మే హద్దులో రోసి అంతరికలౌరియా రేమే కేందరోలో రోసి అంతరికలౌరి ఖరబా ప్రియానా నానా సే కే తెరే మే హద్దులో రోసి అంతరికలౌరియా ప్రియానా మాసికా తురోలో రోసి అంతరికలౌరియా. ఈ బాబా 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 రీ మామా మామా దేవుని సన్నిధి బహుబలముగా ఈ ఉదయకాలం మన మధ్యకి దిగి రావటం, మన స్తుతుల మీద ఆశీర్వడవటం, ఇదిగో ఆత్మలు అనుభవిస్తుండగా పొందుకుంటావా దేవుని ఆత్మని సంవత్సరంలో? దేవుని ఆత్మ లేకపోతే శత్రువు అణిచివేయబడడు. నీ పోరాటాలు తీసుకొస్తున్న శత్రువు అణిచివేయబడను సహోదరి. వాడిని అణచడానికి నీ బలము సరిపోదు, నా బలము సరిపోదు. ఇదిగో 2000 క్రితమే ఆ కలువరి శిలువలో వాడిని అనగదొక్కి ఆ శత్రువుని చితగదొక్కిన యేసయ్య ఆత్మను అనుభవించాలి. ఆత్మ మనలో నివాసం చేయాలి, ఆత్మలో జీవించాలి, ఆత్మతో నడవాలా. ఊరా బాబా శాందరికలౌరియా ఈ దినము ఆయన ఆత్మను అనుభవించు, ఆయన శక్తిని అనుభవించు. ఓ రబా బాబా బాబా శాందరికలౌరియా సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యములు? మురియాడదగినది నీ దివ్య తేజం. సర్వయుగములలో సజీవుడవు, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యములు? కొనియాడదగినది నీ దివ్య తేజం, కొనియాడదగినది నీ దివ్య తేజం, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, ఓ మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా, ఓ మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా, 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 మా ధ్యానం మా ప్రాణం నీవే యేసయ్యా. రీ బాబా 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 శాందరికలౌరియా కురానమా సెకే తెరే మెహందుల్లా రస్యా రెమే కెమెనే మే సెకే తెరే మెహందుల్లా రస్యా. నైనా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మా స్తుతిని అంగీకరించి మా స్తుతుల మీద ఆశలుడండి. ఉదయకాలం ఈ పునరుత్థాన దినం ఇక ఏప్రిల్ మాసము చివరి ఆదివారం ప్రభువా నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యం బట్టి కోపిస్తూనే తిరిగి మరలా మమ్మల్ని కోపిస్తూనే తిరిగి మరలా తండ్రి నీ వాత్సల్యం మా మీద చూపిస్తూ ఈ దినము వాత్సల్యము చూపినావు గనుకనే ఈ యొక్క పునరుత్థాన దినము చివరి ఆదివారం నాయనా, ఈ మాసపు చివరి ఆదివారములు నిన్ను మహిమపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయటకు, మీ నామాన్ని హెచ్చించుటకు, సర్వయుగములలో సజీవుడమైన నిన్ను ఆరాధించి భాగ్యము, ధన్యత, అటుకృప మా కుటుంబాలుగా, దాసులుగా, దాసరాలుగా, సంఘముగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతిని తండ్రి మీరు అంగీకరించి మా మధ్యకి దిగి వచ్చి మా స్తుతుల మీద మీరు ఆశీర్వడైనందులకు ప్రభువాని కోటాను కోట్ల స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. బలహీనము నాయన మా ఆరాధనను, మా స్తుతిని అంగీకరించి మా మధ్యకి దిగి వచ్చి మా స్తుతుల మీద మీరు ఆశీర్వడైనందులకు కృతజ్ఞత, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చప్పట్లతో యేసుని గట్టిగా గణపరుద్దాం, కొనియాడదాం, మహిమపరుద్దాం ప్రియబిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైనటువంటి ఆరాధన
మన ద్వారా జరిగించుకొని ప్రభువును గణపరిచే కృప మనకందరికి అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రీబా శాందరిక లౌర్య ఖురానమా సెకేతరే మెహందుల్లా రస్య. దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మరి చక్కటి ఆరాధన చేసుకునే కృప ఈ యొక్క పునరుత్థాన దినము ప్రభు మనకిచ్చినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. కనుక ఈ ఆదివారం దినము మరి చివరి ఆదివారంన మనము 100వ కీర్తన ధ్యానం చేసుకొని ప్రభువును గణపరుచుదాం, ప్రభువుని హెచ్చిస్తాం. హల్లెలూయా. తిరిగి మనం వర్తమానములకు వెళ్ళిపోతున్నాం. చక్కటి మాటలు, జీవము కలిగిన మాటలు, మరి బలహీనులమైన మనని బలవంతులుగా చేసిన ఆయన మాటను మనం ధ్యానం చేసుకుందాం. అపరిశుద్ధతలో అపవిత్రతలో ఉన్న మనని, ఏ మంచి లేని మన బ్రతుకులని ఇదిగో ఆయన మాట మార్చింది. ప్రియబిడ్లారా, థ్యాంక్ యూ లార్డ్. కనుక ఆయన మాటను మరొక్కసారి ధ్యానం చేసుకుంటే, ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉంది. హల్లెలూయా. ఆయన జీవమిచ్చే దేవుడు కనుక ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటలో పరివర్తన ఉంది. ఇంకా ప్రపంచంలో ఎవ్వరి మాటల్లో జీవం లేదు, పరివర్తన లేదు. మరి ఆ మాటల్లో జీవం కావాలంటే తిరిగి ఆయనను అనుగ్రహించి ఆయనను పొందుకున్నవారు, ఆయనను ఆలయములో చేర్చుకున్నవారు, ఆయన వారిలో నివసిస్తే వారు మాట పలకగా వారి మాటలో కూడా జీవము, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆయన మాట కూడా వారు జీవించేవారు, జీవము కలిగిన వారు, సజీవులైన వారు ప్రకటిస్తే ఆయన మాటను అనేకులు కూడా జీవం లేని వారు కూడా జీవముగా బ్రతుకుతూ ముందుకు నడుస్తూ ఉంటారు. ప్రియబిడ్లారా, హల్లెలూయా. అట్టి కృప దేవాదేవుడు తన భక్తులకు తన మాట ద్వారా అనుగ్రహించున్నాడు. 100వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మాసములో ప్రభు మరి మొదటి నెల మొదటి ఆదివారం ఇదే కీర్తన ధ్యానం చేసుకోవాలా. చివరి ఆదివారం కూడా ఇదే కీర్తన మనం ధ్యానం చేసుకోవలసి ఉన్నది. ఎందుకంటే భక్తుడైన మరి దావీదు దేవుణ్ణి సహవాసం చేస్తే దేవుని యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. కష్టములో సుఖములో ఉంటే దేవుడు గుర్తురాడు మనకి. కష్టంలోనే దేవుని వెతకాల. దేవుణ్ణి ఆ కష్టంలోనే జయిస్తూ దేవుని వైపు చూస్తే మనకు జయము దొరుకుతుంది. హల్లెలూయా. అయ్యో యేసుప్రభు నమ్ముకున్నాం, కష్టాలు వస్తానే పక్కకి వెళ్ళిపోతామంటే ఇంకా అధిక కష్టాలే ఉంటాయి తప్ప నీకు సుఖం అనేది నీ బ్రతుకులో దొరకదు. ఇంకా హల్లెలూయా. అసలు ఆయన కష్టాల నుంచే విడిపించడానికి వచ్చాడు, ఆయనే భరించాడు. ఇక ఆయన దగ్గరకు వస్తుంటే కష్టాలు వస్తాయి, కానీ అవి మహిమ కలిగినవిగా, అవి జయించేవిగా, ఒక నూతనమైన అనుభవం కూడా నూతనమైన జీవ మార్గంలో నడిపిస్తాడు. అది ఆయనతో నడిస్తేనే తెలుస్తుంది దాని విలువ. ఆయన నమ్ముకొని తిరిగి కష్టాలు వస్తేనే వెనక్కి తిరిగిపోయే వాడికి ఇంకా మరింత కష్టాలు వస్తాయి, ఇంకేం ఉండదు. కానీ మరలా తప్పిపోయిన వారిని కూడా తిరిగి ఏమంటున్నాడు, రమ్మంటున్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన దాన్ని వెతికే ప్రేమ యేసు ప్రేమ. కనుక మరి దేవునితో నడిచినప్పుడు కష్టాలు, నష్టాలు, పోరాటాలన్నీ కూడా ఆయన ఉండే మనల్ని జయింపనిస్తాడు. మన వల్ల ఏమైంది? హల్లెలూయా కాదు. అందుకే 100వ కీర్తన ఈ మాసంలో మనల్ని పోషించి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన దావీదు ఆయనతో కష్టంలో నడుస్తూ అనుభవిస్తూ రాసినటువంటి ఈ కీర్తనను మనం కూడా ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా 100 కీర్తన తీసి ప్రభు మాటలు ధ్యానం చేస్తాం. సమస్త దేశములారా స్తుతి అర్పణ కీర్తన. ఏం కీర్తనట? స్తుతి అర్పణ. నిజంగా మనం ఈ మాసమంతా కాపాడబడ్డాం. ఎంతో మరి మానసికమైన ఒత్తిడి కలిగింది, ఎంతో మరి ఆయన సంఘానికి బాధ కలిగింది, వేదన కలిగింది. అయినప్పటికీ ఆయనే మనల్ని విడిపించి తిరిగి సమాధానంతో నింపి ఉన్నాడు కనుక ఆయనకే మహిమ చెల్లిస్తూ మనం స్తుతిస్తాం. కృతజ్ఞత స్తుతి కీర్తన మనం చెల్లిస్తాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు అనే సన్నిధికి రండి. ఆమేన్. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించు, మనము ఆయన వారం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆమేన్. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆమేన్. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. 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 ప్రభునామానికి మహిమ కలుగును గాక. నా ప్రియబిడ్లారా,
చక్కటి కీర్తనను మనకు అనుగ్రహించిన ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు కొద్ది నిమిషాలు మరి వర్ణించుకొని దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకొని, ఇంకా తెలియని వారు కూడా ఉంటారు. మరి మేము మా జీవితం, మా శరీరం, మా ఇష్టం, మాకు దేవుడెవరు? హల్లెలూయా! మంచి చేసేవాడే దేవుడు. అలాంటి మరి అజ్ఞానముతో నడుస్తున్న వారికి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, భక్తుడైన దావీదు ద్వారా, సమస్త దేశాలారా, ఇండియాగానే కాదు, ఇండియాకు కూడా ఆయన దేవుడే. నువ్వు నమ్మకపో, ఆయన ఇండియాకు కూడా దేవుడే, సమస్త ప్రజలకు దేవుడే. అందుకే అంటున్నాడు, సమస్త దేశములారా. ఎన్ని దేశాలున్నా, ఎన్ని పట్టణాలున్నా, ఎన్ని గ్రామాలున్నా, ఎన్ని రాష్ట్రాలున్నా, ఓ సమస్త దేశాలారా రండి, ఆయనే దేవుడు. ఆయనకు ఉత్సాహాన్ని చేయడానికి, ఉత్సాహధ్వని చేయడానికి రండి ఆయన దగ్గరికి. అంటే ఎంత ఆయన తెలుసుకుంటే, ఎంత ఆయనతో సావాసం చేస్తే అంత ఆ దమ్ము కలిగిన మాటలు వస్తాయి పిరిబిడ్లారా. అంత సాక్ష్యం బయటికి వెళ్తుంది ఆయనతో. అంత ఈజీనా? ఒక దేశాలు, పట్టణాలు, రాష్ట్రాలు, గ్రామాలన్నీ కూడా ఆయన పిలుస్తున్నాడు ప్రజల్ని. ఇది నా దేశం, ఇది నా పట్టణం, ఇది నా దేశం. అన్ని దేశాలు ఆయన సృష్టించినాయి. ఇది మానవుని సృష్టించుకున్న దేశాలు కాదు ఇవి. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథం, లేఖనం చదివితే ఈ దేశం ఎట్లా పుట్టింది, గ్రామం ఎట్లా పుట్టింది, పట్టణాలు ఎట్లా పుట్టినాయి. అప్పుడు ఫస్ట్ గ్రామాలే ఉన్నాయి, దేశాలు లేవు. అర్థమైందా? గ్రామాలే ఉన్నాయి, ఫస్ట్ గ్రామాలే, తర్వాతే దేశాలు అయినాయి. థ్యాంక్ యూ లార్డ్. గ్రామాలు వరదిల్లుతూ దేశాలుగా మార్చిండు దేవుడు. ప్రజలు విస్తరించిన కొలది, ఇశ్రాయేలు విస్తరించిన కొలది దేశాలను తయారు చేశాడు. ఆ దేశం అక్కడ ఉండాలి, ఈ దేశం ఇక్కడ ఉండాలి, ఈ దేశం ఇటు, ఆ దేశం అటు, తూర్పుకు, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి ఈ దేశాలు, ఈ పట్టణాలు, ఈ రాష్ట్రాలు ఉండాలా, ఈ గ్రామాలు ఉండాలని ఆయనే నిర్ణయించుండు. మానవుడు నిర్ణయించుకున్నాడా? మరి ఎందుకు చావాలా మానవుడు? శస్త్రాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళిపోతాడు కదా. ఇది నాది, నా దేశం ఎవరిది కాదు, ఇది ఆయన దేశం. అందుకే ఆయన సృష్టించిన వారే. కనుక సమస్త దేశాల ప్రజలారా ఉత్సాహధ్వని చేయుడి, ఆయన్ని ఘనపరచండి. మా దేశాన్ని బట్టి, మా పట్టణాన్ని బట్టి, మా గ్రామాన్ని బట్టి, ప్రభువా మీకు స్తోత్రాలు మాకు ఇచ్చినవని ఆయన ఏం చేయాలట? భక్తుడు స్తుతించాలా, ప్రజలు ఆయన ఘనపరచాలా, ప్రజలు ఆయన స్తుతించాలా, మానవుడు ఆయన స్తుతించేవాడుగా ఉండాలంట. హల్లెలూయా! అందుకే సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుడి, ఆయన సన్నిధికి రండి. రాత్రి అయింది, పగలైంది, పనులున్నాయి, ఉద్యోగాలున్నాయి, ఎవరి పని వారికి అప్పగించాడు దేవుడు. అయ్యా ఈ పని నాకు ఇచ్చావు, నీ కృతజ్ఞతాస్తుతులు. కనుక నాకు ఈ పనిని ఇచ్చావు, నాకు శక్తికి తగ్గట్టు నేను చేయదగిన పని నాకు ఇచ్చావు, నా స్థితి నుంచి విడిపించావు, నా స్థితిని మార్చావు, నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు. ఇగో మంచి పట్టణం, మంచి రాష్ట్రం, మంచి దేశాన్ని, మంచి గ్రామాన్ని నాకు ఇచ్చావు దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు అని ఆయనకేం చేయాలంట? ప్రతి మానవుడు సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి, భూమి మీద పుట్టిన ప్రతి నరుడు దేవుని స్తుతించవలసి ఉన్నది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు, ఆయన సన్నిధికి రండి. ఆమేన్. ఉత్సాహగానం చేయాలంట. ఏడుచుకుంటూ ఏం బాధలు, మానవుని బతుకు ఏడు బతుకైతే ఎందుకు ఆ బతికిగా? ఏడిపించేవాడు సైతాన్ గాడు, దరిద్రతలు ఉంచేవాడు సైతాన్ గాడు, రోగముతో ఉంటేవాడు సైతాన్ గాడు. పాపము 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 రోగానికి, దరిద్రతకి సూచన. ఇక్కడ అంటున్నాడు, ఇన్నిచ్చినా నువ్వు నన్ను సంతోషంగా, ఇదిగో అది అనుభవించిన వారు తెలియజేయవలసి ఉన్నది. హల్లెలూయా! యెహోవాను ఆయన సన్నిధికి రండి, సంతోషంగా రండి ఆయన దగ్గరికి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మాట ఎందుకు వచ్చిందంటే, గొర్రెల కాపరి 9 మంది అన్నదమ్ములు, 8 మంది అన్నదమ్ములు, 9వ వాడు, కడసారి వాడు, గొర్రెలు కాసుకునే అనుభవం. గొర్రెలు కాసుకుంటే ఏముంటుంది? ఇంత రొట్టె ముక్కలు, ఇంత కారం మెతుకులు ఉంటాయి, ఇంత టిఫిన్ బాక్స్ ఉంటుంది, ఇంత నీళ్ళు ఉంటాయి, ఒక కర్ర ఉంటుంది, మాసిపోయిన బట్టలు ఉంటాయి. ఎప్పుడు అడవిలోనే ఉంటాడు, అతని బ్రతుకంతా అడవే. ఆ అడవిలో ఉన్న అతన్ని
చూసింది దేవుని కన్ను. ఎట్లా చూసింది? ఆయన గొర్రెలను కాపాడడం, శత్రువు నుంచి, మరి ఆ సింహాల నుంచి, ఆ క్రూర జంతువుల నుంచి ఆ గొర్రెలను కాపాడి, ఒక కాన్సంట్రేషన్ ఉంది దావీదుకి, ఒక ఆశ ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక ఆసక్తి ఉంది, కాపాడే మనస్తత్వం, మంచి మనస్తత్వం ఉంది. పోనీలే ఈ 1000 గొర్రెలు ఉన్నాయి, ఒక్కటి పోతే ఏమవుతుంది, మిగతా ఉన్నాయి కదా, ఏ ఒక్కటి కూడా పోవద్దు. అది దావీదు మనస్సు యేసయ్య మనస్సును పోలి ఉంది. యేసయ్యను సాదృశ్యంగా దావీదు కలిగి ఉన్నాడు. దావీదును పెట్టున్నాడు దేవుడు. దావీదు మనసు కలిగి ఉన్నాడు. 1000 గొర్రెలున్నా, ఎన్ని గొర్రెలున్నా, ఇదిగో ఒక్క గొర్రె కూడా సింహం ఎత్తుకొని పట్టుంటే సింహాన్ని ఏం చేసిండు? ఆయన మరి అభిషేకించబడి ఆయన అభిషేకం తీసుకొని మరలా గొర్రెలు కాస్తూనే ఉన్నాడు. గొర్రెను తీసుకొని వెళ్తున్న సింహాన్ని నోరును చీల్చి గొర్రెను కాపాడిండు. సింహము శత్రువుకు సాదృశ్యము. ఆ సింహం నోటిలో ఉన్న నిన్ను నన్ను కాపాడింది యేసయ్య ప్రేమ. ఆ సింహం నోటిలో ఉన్న ఆ గొర్రెను కాపాడిండు దావీదు మహారాజు. దావీదు మరి అందుకే దేవుడు దావీదంటే ఇష్టపడ్డాడు. ఆ యొక్క ఆ సాదృశ్యము దావీదును, అందుకే దేవుడు ఎన్నో ప్రవక్తలు ఉన్నారు, ఎంతో సేవకులు ఉన్నారు, ఎంతో ఇశ్రాయేలు గనులు ఉన్నారు, కానీ దావీదు వంశంలో నుంచి ఎందుకు వచ్చాడు? దావీదును పోలి ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఉరాబా శాందరిక లౌర్య కురానమా సెకే తెరేమే హందుల్లా రస్య. కనుక దావీదులో నుంచే దావీదు ఆనాడు ఆ గొర్రెపిల్లని సింహం నోటు నుంచి విడిపించాడు. ఈరోజు దావీదు వంశములో పుట్టిన యేసయ్య యూదా గోత్రపు సింహము, మరి ఇదిగో గర్జించే సింహం నోటులో నుంచి నిన్ను నన్ను మన పిల్లల్ని, మన రక్త సంబంధికుల్ని, మన దేశాన్ని, మన పట్టాలని, రాష్ట్రాలని, గ్రామాలని, ప్రజలను రక్షించింది ఆ యేసయ్య ప్రేమ, యేసయ్య యొక్క అభిషేకము, యేసయ్య యొక్క ప్రత్యక్షత, యేసయ్య యొక్క రాకడ. హల్లెలూయా. ఆయన జన్మ. థ్యాంక్ యూ లార్డ్. కనుక ఆయన అంటున్నాడు, ఈ గొర్రెల కాపరిని రాజును చేసిన దేవునికి ఇదిగో రండి, ఆయన సన్నిధికి సంతోషంగా రండి, ఆయన ఆరాధించండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు మరొక మాట, ఆయనే మనలను పుట్టించుడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆమేన్. చప్పట్లతో యేసయ్యని గణపరుస్తాం అంటున్నాడు. ఆయన దేవుడని తెలుసుకోండి ప్రజలారా, ఓ ప్రజలారా, ఓ ఇశ్రాయేలులారా, ఆయనే దేవుడని తెలుసుకోండి. వేరొక దేవుడిని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? వేరొకరిని ఎందుకు ఆశ్రయిస్తున్నావు? నువ్వు దేవుడు లేకుండా ఎందుకు బ్రతుకుతున్నావని ఇక్కడ అంటున్నాడు. సమస్త దేశంలోని ప్రజలకు చెప్తున్నాడు, ఆయనే దేవుడని తెలుసుకోండి సమస్త దేశములారా అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారం. మనల్ని పుట్టించాడు ఆయన. అసలు మానవుడు తల్లి గర్భంలో ఎట్లా పుడతాడు? అసలు ఒక్కసారి ఆలోచించండి. ఒక తండ్రి తల్లి ద్వారా పుట్టేది జన్మ కాదు. ఆయన మనల్ని పుట్టించడానికి కొన్ని లక్షల మిలియన్ల కణములలో నిన్ను ఆయన ఆగు అక్కడ ఉండు అన్నాడు. అంతే, ఉన్నాం. మానవుని జన్మ తలుచుకుంటే అసలు ఎవరు దేవుడు, నా పుట్టుకకు దేవుడు ఎవరు అని వెతకాల నువ్వు. పిచ్చి బ్రతుకుతూ, ఈ జన్మకు ఒక అర్థం లేకుండా బ్రతుకుతూ, ఈ జన్మ ఎందుకు, ఈ జన్మ, ఈ తల్లి గర్భంలో నేను ఎందుకు పుట్టాను, నా జన్మ ఎందుకు, ఈ జన్మకు ఒక సార్థకం ఏంటి, ఈ జన్మకు ఒక విలువ ఏంటి అని తెలుసుకోలేని జీవితాలు జీవిస్తుంది మానవ జీవితం. కానీ ఆయన తెలుసుకున్నాడు కనుక అంటున్నాడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనడి. మనని ఆయన పుట్టించాడు. దావీదు నిజంగా జ్ఞాని అండి. ఆయన ఎట్లా పుట్టాడు తల్లి గర్భంలో అని ఆయన పాదాల దగ్గర ఆయన వివరించుకున్నాడు, ఆయన వెతికినాడు, ఆయన అడిగి ఉన్నాడు ఆయన్ని. అందుకే పరిశుద్ధాత్ముడు నువ్వు ఎట్లా పుట్టావో ఒకసారి చూడు అని కీర్తన గ్రంథంలో తర్వాత చదువుకోండి. ఆయన వివరించి ఉంటుండగా ఆయన బిత్తిరిపోయిండు, ఆయన ఆశ్చర్యపోయిండు, ఆయన పుట్టుకను గురించి. అందుకనే ఒక పాటలు ఉంటుంది, ఒక్క వచనం పల్లవి పాడుకొని తిరిగి మళ్ళీ ఒకవేళ నెట్ ఇదైతే మళ్ళీ ఇంకొక ఛానల్లోకి నేను వెళ్తాను, సిమ్లోకి వెళ్ళి నేను మరలా కనెక్ట్ చేస్తాను. దయచేసి అందరూ కూడా ఆ లింక్ చూసుకొని రండి. విలువైన వర్తమానాలు ఉన్నాయి. హల్లెలూయా. వర్తమానం ప్రభువు మనకి ఇస్తున్నాడు.
ఎవరు కూడా మిస్ కావద్దు. థ్యాంక్ యూ లార్డ్. రిబషందరికలౌరియా. ఆసక్తి ఉండాలండి మనకు. దేవుడు దొరుకుతున్నప్పుడే, ఆయన మాటలు వినేటప్పుడే మనకిచ్చిన ఆయుష్ను బట్టి మనం స్తుతించాలా, శ్రద్ధ కలిగి ఆయన మాటలు వినాలా. హల్లెలూయా. నా స్తుతులపైన నివసించువాడా, మా అంతరంగి కూడా యేసయ్యా. అలా స్తుతించాడు దావీదు మహారాజు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కనుక చక్కటి పాట, మరి ఎంత మంచి పాట చూడండి. నా స్తుతులపైన నివసించువాడా, మా అంతరంగి కూడా యేసయ్యా. నీవు మా పక్షమై ఉన్నావు గనకే జయమే జయమే, అన్ని వేళలా జయమే. నీవు మా పక్షమై ఉన్నావు గనకే జయమే జయమే, ఇలా వేళలా జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే. దావీదు మహారాజు యొక్క అనుభవము, దావీదు మహారాజు దేవుణ్ణి వెతికిన అనుభవము. హల్లెలూయా. అంటున్నాడు ఇక్కడ, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. ఓ దావీదా, నీ పుట్టుక ఎంత వింతైనదో అని పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని దావీదు అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు తెలియజేసిన అనుభవము. అందుకే అంటున్నాడు, నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎంతో ఉన్నాయి ఎరుపెక్కుల శత్రువులు, ఎంతో ఉంటారు మనల్ని చూసి. బాగుపడితే ఓర్చరు, వీళ్ళు ఏమైపోవాలని ఊరికే ఆ ఎరుపెక్కిన శత్రువులే. వాడు బాగుపడడు, ఇంకోని బాగు కోరడు వాడు. కానీ వాడు ఎంత కోరుకున్నా శత్రువుల కన్ను మనం ఇదేం పడనివాడు దేవుడు. ఆ శత్రువుల ముందుటే దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ శత్రువు ముందుటే మనని హెచ్చిస్తాడు దేవుడు. ఆ శత్రువుగానే వాడు అణిచివేయబడతాడు. వాడి గుళ్ళు బుద్ధి ఎంత ఉన్నదో వాడు అణిచేవాడతాడు. శత్రువు ఎదగకుండా మనని చేయలేడు, కానీ ఎదిగించేవాడు దేవుడే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎరుపెక్కిన దావీదుకి అనుభవం ఉంది, ఆయన ఎంతగా అణిచివేయాలని. శత్రువు ఎంతగా కదా, సౌలు ఎంతగా దావీదును అణిచివేయాలి అని చూశాడు, కానీ శత్రువే అణిచివేయబడ్డాడు. శత్రువు కుటుంబమే పాడైపోయింది, కానీ మరి దావీదు మాత్రం దేవుని దయగలిగి దేవుని కృపలో క్షమిస్తూ వస్తున్నప్పుడు ఆయన కుటుంబము, ఆయన సంతతిని దేవుడు వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా. శత్రువు అంతమైపోతాడు. ఎవడు ఎరుపెక్కిన కళ్ళతో ఒకని బాగు కోరుకొని వాడు ఉంటాడు చూసినా, వాడే అణిగిపోతూ ఉంటాడు. ఎప్పుడు కానీ మరి దేవుని బిడ్డలే దీవించబడతాడు. ఇది సాక్ష్యం కదా. సౌలు తరిమిండు దావీదుని, ఏమైంది? ఆ కుటుంబం అంతా పోయింది, చరిత్ర లేకుండా పోయింది. కానీ దావీదు ఓర్చుకొని దేవుని వైపు చూసి ఉన్నాడు కనుక, క్షమించి ఉన్నాడు కనుక ఆ కుటుంబం ద్వారా ఈ ప్రపంచంలోనికి రక్షణ తీసుకుని వచ్చిండు మానవునికి. హల్లెలూయా. కనుక ఎరుపెక్కిన శత్రువులు ఉన్నారా, భయపడాల్సిన అవసరం లే. ఆ శత్రువు చూసుకొని వాడు ఎంత కథలు వాడని మనకి ఏం భయపడాల్సిన అవసరం లే. మన పక్షంగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. ఎనలేని ప్రేమ నాపై కురిపించావయ్యా. అందుకే ఈ స్థితి నాకు కలిగిందయ్యా. ఈ రాజరికం వచ్చిందయ్యా. గొర్రెల కాపరిని నన్ను రాజరికంగా చేశావు. అసలు నా పుట్టుకొక్క విలువిచ్చావు నాయన. అది తలస్తే నా ఊహకే అందట్లేదు అని మరి దావీదు మహారాజు దేవుని స్తుతించగలిగాడు. అందుకే అంటున్నాడు, ఆయన మనని పుట్టించినవాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. హల్లెలూయా. చూస్తూ ఉంటాం మనం ముందు కూడా కొన్ని సాదృశ్యాలు ఉన్నాయి. భూమి మీద మానవునికి ఉపమానాలు ఎన్నో పెట్టాడు మానవ జీవితానికి. గొర్రెల కాపరి ముందొకరు ఉంటారు, వెనకొకరు ఉంటారు. అవి కరెక్ట్గా నడవాలని. అందుకనే మధ్యలో కూడా ఒకరు ఉంటారు. మీరు ఒక్కొక్కసారి చూస్తే ముగ్గురిని చూస్తూ ఉంటాం మనం. మధ్యలో ఒకరు ఉంటారు, వెనకాల ఒకరు ఉంటారు, ముందొకరు ఉంటారు, మధ్యలో ఒకరు ఉంటారు, వెనకాల ఒకరు ఉంటారు. వారే ఇప్పుడు ఆయన సంఘము, ఆయన పిల్లలు, ఆయన ఎరిగిన వారు. ముందు యెహోవా తండ్రి ఉన్నాడు, రెండో
మధ్యలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఇదిగో ఆదరణకర్త మనం నడిపించడానికి, మనం తొట్టిల్లకుండా కాపాడడానికి, మనని మేపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. కనుక ఆయన గొర్రెల్ని ఆయన మేపు దేవుడు. ఆయన మంచి మేత దగ్గర మేపుతాడు. ఆయన కాపాడుతూ ఉంటాడు. తొట్టిల్లకుండా జారిపోకుండా మనని కాపాడే దేవుడు ఆయన. మన ప్రజలం గనక మనం ఆయన మేపే గొర్రెలం అంట మనం. హల్లెలూయా, ఇంత మంచి మాట. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశించండి. ఎంత చేస్తున్నా మనల్ని ఎన్ని సంవత్సరాలు 20-25 వరకు, నీ వయసు వరకును, ఇప్పుడు కూడా నువ్వు ఎంత వయసు అంత వయసు వరకు నిన్ను మేపుతూ కాపాడుతూ భక్తిని పరిశుద్ధతను కాపాడుతూ నడిపిస్తున్న మేపుతున్న దేవునికి నువ్వేం చేయాలా? నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలా. హల్లెలూయా. ఆయన గుమ్మములలో ప్రవేశించాలంట. ఆమేన్. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇదిగో ఆయన సత్యము, ఆయన మాట నిరంతరం ఉంటుంది. ఆయన దయాళుడు, ఆయన మాట భూమి కానీ ఆకాశం కానీ ఎన్ని పోయినా ఆయన రూపంలో ఇవి ఒకరోజు తీసుకుపోయి మొత్తం చుట్టి పడేస్తాడు, కాల్చి పడేస్తాడు. మరలా ఆయన రూపంలో పరిశుద్ధత కాపాడుకొని ఆయన ఎరిగి ఆయన స్తుతిస్తూ ఆయన సాక్షులుగా నిలబడ్డ వారే మరలా క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో వారు ఏలుబడి చేస్తుంటే ఇంకా పాపము ఉండదు. పాపి ఉండడు, ఇంకా పాపికి జీవితం లేదు, ఇంకా పాపి భూమి మీద అర్హత లేదు. ఇప్పుడు తీర్పులోకి వస్తున్నారు పాపులందరూ. రక్షించబడితే నీకు తీర్పులోకి ఉండవు, పరిశుద్ధుడిగా మార్చబడతావు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు మనము ఎదురు చూడాలంట పౌలు గారు అంటున్నారు. ఇదంతా తీసేసి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు సృష్టించబోతున్నాడు తన ప్రజల కోసం. అందుకని ఆయన సత్యము, ఆయన నిత్యము, ఆయన సత్యము తరతరం. ఆయన నిత్యం ఉండే దేవుడు, ఆయన మాట తరతరములు ఉంటుంది. నమ్మని వారికి ఏం చేయలేం, నమ్మిన వారే అందులో ప్రవహిస్తారు, అందులో ఆశీర్వదించబడతారు, అందులో ఏలుబడి చేస్తారు, అందులో ఆనందగానం చేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలట? ఆయన దేవుడని తెలుసుకొని, ఆయన దయాళుడని తెలుసుకొని, ఆయన కీర్తనలతో గణపరుస్తూ కొనియాడుతూ మహిమపరిచేవారుగా సంఘం ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. దావీదు ద్వారా దావీదు సంఘాలకి తెలియజేస్తున్నాడు. అనుభవం మనం కూడా ఆయన స్తుతించి ఆ అనుభవం గుండా మనం వెళ్ళడానికి ప్రభు కృప చూపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లతో పరిశుద్ధ ఆత్మదేవుని మనము గణపరుస్తాం. హల్లెలూయా. మరి కొరింథీ పత్రికలో నుంచి చక్కటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 14వ వచనము నుంచి దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకొని మనం వెళ్దాం ప్రియ బిడ్డలారా. హల్లెలూయా. ఇక్కడ చూడండి 14వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయా. చూసారా, 100 కీర్తన ఈ మాసానికి అంతటికి తన పిల్లలంతటికీ తన నామం పెట్టబడి తన దాసులకు దాసనాలకు తన సంఘానికి కృప చూపిన కీర్తన, అది మేపిన కీర్తన, కాపాడిన కీర్తన, అర్థవంతమైన కీర్తన. ఇదిగో ఈ రోజు వరకు ఆ కీర్తనను దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు సంఘంలో. ఆమేన్. కనుక మరి ఆయన ప్రేమ గురించి మనం ధ్యానం చేద్దాం. మనిషిని ప్రేమ గురించి కూడా ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయును. ఆమేన్. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నాను.
సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క మాటను మనం ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క మాటను మనం విందాం. ప్రియబిడ్డలారా, ప్రతిరోజు వినాలా, ప్రతిరోజు హృదయంలో ఆయన మాట ఉండాలి. జీవము కలిగిన మాట ఉంటే శత్రువుని జయించగలుగుతాం, శత్రు తంత్రాలను గుర్తించగలుగుతాం. శత్రు తంత్రాలను ఎదుర్కొనే శక్తి ఆయన మాట ద్వారా మాత్రమే ఉంటుంది. ప్రియబిడ్డలారా, రీబా శాందరిక లౌర్యా ఖురానమా సెకెతెరే మెహందుల్లారసే. ఎందుకంటే లోకంలో శత్రువు ఉన్నాడు. వాడిని జయించాలంటే దేవుని మాట, దేవునితో సహవాసం మనకు ఖచ్చితంగా. మనము, మన బిడ్డలు, మన రక్త సంబంధీకులను కాపాడుకునే దినాల్లో మనం ఉన్నాం కనుక మనము ఆయన మాటలో ప్రకటించాలి. ఆయన మాటలో మనం నిలబడ్డానికి ఆయన అడుగుతూ ఆయనతో సహవాసం ప్రతిదినము చేయాలి. ప్రియబిడ్డలారా, అడుగుదామా? నీ మాట మాకు అర్థం చేయలేచి గ్రహింపే శక్తిని మాకు దయచేయమని అడుగుదాం. తండ్రి, ఈ ఉదయము పునరుత్థాన దినం, ఈ ఉదయ కాలము నీ మాటను మేము ధ్యానం చేసుకుంటే కృప చూపు నాయనా. నీ మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని, అర్థాన్ని, అంతరర్థాన్ని, మా ఆత్మీయ బ్రతుకును కొనసాగించుకున్నటకు, మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకున్నటకు నాయనా, ఈ యొక్క ఆత్మీయ అనుభవంలో నీ మాటలు ఎలాగూ మేము నాయన స్వాధీనపరుచుకోవాలా, ఎలాగూ వాటిని నమ్మాలో, ఎలాగూ వాటిలో నిలవాలో నీ మాట ద్వారా మాకు నాయన విశదపరచమని, అర్థము తెలియచేయమని, మాతో మాట్లాడమని, మేము నిత్యంగా బ్రతుకున్నట్లుగా నాయనా, నీతో సహవాసం చేయనట్లుగా, ఎక్కడా త్రొట్టిల్లకుండా, శత్రువు ఉన్న ఈ రాజ్యంలో, శత్రువు ఉన్న ఈ భూమి మీద మేము వాడి నుంచి కాపాడబట్టకు మేము, మా కుటుంబాలు, మా రక్త సంబంధీకులు, మా సంఘ బిడ్డలు కూడా కాపాడబడినట్లు ఈ మాట మమ్మల్ని బలపరుచునుగాక, స్థిరపరచునుగాక, నడిపించునుగాక, జయమిచ్చునుగాక. అట్టి కృపను దయచేయమని నాయన, నిదాసులను మిసిలు చట్న మరుగుపరుచుకుని నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియబిడ్డలారా, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అన్ని సంఘాలకి, కొరింథీ సంఘమే కాదు, అన్ని సంఘాలకైనా తెలియజేస్తున్నాడు. ఏమని? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలంట. డబ్బు సంపాదించుకుంటకు రాత్రి లేదు, పగలేదు కదా. 127వ కీర్తనలో ఉంది. ఏమనంటే, ఇదిగో రాత్రంతయు ప్రయాసపడివాడు వ్యర్థమే కదా. ఒక్కసారి ఆ మాట ధ్యానం చేద్దామా? నేను ప్రతిరోజు ఆ మాట మా కుటుంబ ప్రార్థనలో మాట ధ్యానం చదువుతూనే ఉంటాం. హల్లెలూయా. ఆ మాటలో ఎంత విలువ ఉంది తెలుసా? అసలు ఎంత అర్థం ఉంది తెలుసా? ఒకసారి ధ్యానం చేద్దాం. 127వ దావీదు కీర్తన నుంచి ఆ మాట ఒక్కసారి ధ్యానం చేసుకొని విని తిరిగి మరలా మరి ఆ మాటకున్న విలువేంటో మనం చూస్తాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఈ ఆత్మీయ ఇల్లు ఆయనే కట్టాలి. ఆయన మాటతోనే కట్టబడుతుంది. ఏ మనుష్యుడు తన ఇంటిని కట్టుకోలేడు. ఏ మనుష్యుడు భూమి మీద బ్రతకజాలడు. ఇది సత్యం, ఇది వాక్య సత్యము. ఏ కుటుంబము నిలబడాలి అంటే అది దేవుని వల్లనే నిలబడుతుంది. కుటుంబ వ్యవస్థ నిలబడ్డది అంటే అది దేవుని వల్లనే నిలబడ్డది. హల్లెలూయా. కుటుంబం ఎక్కడ ఏర్పడింది? ఆదాము అవ్వ కుటుంబముగా దేవుడు నియమించాడు. ఆ కుటుంబం ద్వారా శత్రువు కొద్దిగా త్రోవ తీసుకొని పాపంలో పడేసింది. అయినను ఆయన కనికరంతో మరలా ఆ కుటుంబాన్ని బ్లెస్ చేసి శాపాన్ని కొట్టివేసి ఆ కుటుంబాలను, ఆ వ్యవస్థను ఆశీర్వదించాడు. కనుక ఈరోజు ఆ ఇద్దరి ద్వారా దేశాలు ఏర్పడ్డాయి, ప్రపంచాలు ఏర్పడ్డాయి. మరి ప్రపంచం ఏర్పడింది, పట్టణాలు ఏర్పడ్డాయి, రాష్ట్రాలు ఏర్పడ్డాయి, గ్రామాలు ఏర్పడ్డాయి. ఇద్దరి ద్వారా ఇంత కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడ్డది. ఇంత ప్రపంచాన్ని, ఇంత యొక్క మరి ప్రపంచాలుగా, దేశాలుగా, పట్టణాలుగా, రాష్ట్రాలుగా, గ్రామాలుగా ప్రజలు అభివృద్ధి పొందుతూనే ఉన్నారు. ఆ తండ్రి వల్ల కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడ్డది. కనుక అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టని యెడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. నువ్వు ఎంత కట్టుకో, నీ కుటుంబాన్ని అలా కట్టుకుంటా, ఇలా కట్టుకుంటా, అలా చేసుకుంటా ఎవడు కట్టుకోలేడు. దేవుడికి ఇచ్చిన కుటుంబం ఇది దేవుడే కట్టాల.
నువ్వెంత కట్టుకుందామని ప్రయాసపడ్డా నీ కుటుంబము కట్టబడదు. అది క్రీస్తులోనే నీ కుటుంబం అనేది నియమించబడుతుంది. కుటుంబము అంటే అది క్రీస్తుని ఎరిగితేనే కుటుంబముగా పిలువబడుతుంది. హల్లెలూయా. కనుక ఆ కుటుంబం ఆయనే కట్టాలి. వేరేవాడు ఎవడు సొంత ప్రయత్నాలు చేసిన కుటుంబం కట్టబడదు. ఇది వాక్య సత్యము. దాన్ని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కుటుంబాన్ని కట్టుకోవాలా, కుటుంబాన్ని కాపాడుకోవాలా. హల్లెలూయా. నా కుటుంబం భద్రంగా ఉండాలంటే ఎవడి వల్ల కాదంట. హల్లెలూయా. దేవుని లేఖనం సెలవిస్తుంది. దాన్ని కట్టుకోవడానికి దాన్ని ప్రయాసపడేవాడు వ్యర్థమే. ఓ పిచ్చోడా, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి నీ వల్ల కాదురా అంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుని మాట అంటున్నది. సొలొమోను, భక్తుడైన సొలొమోను తన జీవితాన్ని బట్టి ఆయన రాసి ఉన్నాడు. ఆయనతో దేవునితో సహవాసం చేసిన మహాజ్ఞాని. జ్ఞాని కూడా పోయిండు, తప్పిపోయిండు. కనుక ఓ వెర్రోడా, నువ్వెంత కట్టుకుందామన్నా నీ కుటుంబం నీ వల్ల కాదురా, ఆయనే కట్టాలా అంటున్నాడు. దాని ప్రయాసపడి దాని కావలి కాయి వారు మేలుకొనుట. ఇక్కడ చూడండి, యెహోవా పట్టణమును కాపాడనే దాని కావలి కాయి వారు మేలుకొనుట వ్యర్థమే, వ్యర్థమే కదా. మనిషి ప్రయాసం వ్యర్థం, దేవుని ప్రయాసం, పరిశుద్ధుడైన దేవుని ప్రయాసం, కలువరి సిలువలో జయము. అందును బట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. కుటుంబము కట్టబడ్డాయి. చెదిరిన కుటుంబాలు, నెమ్మది లేని కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు, అనారోగ్యం, భయంకరమైన పరిస్థితులు, శత్రు తరుముతున్న జీవితం, బ్రతుకుకు అర్థం తెలియని జీవితం. ఈ జీవితాన్ని కట్టింది కలువరి సిలువలో యేసయ్య త్యాగం, యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ప్రేమ చేత ఆయన దిగి వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు. కనుకని అంటున్నాడు, పట్టణాన్ని కాపాడాలంటే నేనే కాపాడాలా. పట్టణాన్ని కావలి కాయవారు ఉండుట వ్యర్థమే. చస్తాడు వాడు, ఇంకెవడు కాపాడతాడు? మరి నేనే కాపాడాలా. తెలుసా? ఓ ప్రపంచమా, ఓ దేశాలారా, పట్టణాలారా, రాష్ట్రాలారా, గ్రామాల ప్రజల్లారా, తెలుసుకోండి, నేనే కాపాడాలా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తిండిచుట్టడం కూడా వ్యర్థమే. రాత్రంతా కష్టమే అప్పులు తీరటానికి, పగలంతా కష్టమే అప్పులు తీరటానికి. ఓ పరుగు పరుగు పరుగు. క్రీస్తు లేకుండా పరిగెత్తిన ఏ జీవితము వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే అంటున్నాడు ఇక్కడ. నేనే వారిని కాపాడాలి. అందుకే కింద వచనం అంటున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కదా. ఒకప్పుడు రాత్రి పగలన కురికినాం మనం కూడా ప్రభు లేనప్పుడు. సంపాదించుకోవాలి, సంపాదన చేసుకోవాలి, అబ్బో కట్టుకోవాలి, అబ్బో ధరించుకోవాలి, అబ్బో అన్నీ వ్యర్థమే రా పిచ్చోడా అని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఆయన్ని ఎరిగినప్పుడు అంత కష్టం అవసరం లేదు మనకు దేవుడు ఇచ్చినంత కష్టం తినాలి, దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడని తెలిసినాక ఇప్పుడు దేవుని మాట అంటున్నాడు, తన ప్రియులు, తనని ఎరిగిన బిడ్డలు, వారు కష్టం పగలంతా చేసి వచ్చి రాత్రి నిద్రపోతే వారి ఆ కొద్ది కష్టార్జితమే నేను దాన్ని ఆశీర్వదిస్తా. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారిని ఆశీర్వదిస్తాడంట. ఇది దేవుడు కుటుంబ వ్యవస్థకి ఇచ్చిన ఆశీర్వాదము, రక్షించబడిన యొక్క అర్థము. అందుకే మరి దేవుడు మనకి ఇవ్వాలి అంటే రాత్రంతా కష్టపడితే ఏం ప్రయోజనం ఉండదు. నా దగ్గరికి వచ్చి నువ్వు పగలు కష్టపడితే రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు పడుకుంటూ చూసినావా, కష్టపడి రాత్రంతా కష్టపడి వెళ్ళి అయ్యా నాకు మొరపెట్టి నాతో సావాసం చేసి పడుకుంటూ చూసినావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ కష్టాన్ని అట దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడట. ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. బతకడానికి ఎంత ప్రయాసపడుతున్నావో అది వ్యర్థమేరా నాయనా. ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడితే ఆ ప్రేమ ఫలిస్తే అది ఖచ్చితంగా నీకు ఆశీర్వాదము. అందుకంటున్నాడు, ఆయన ప్రేమ ఫలించింది. ఎలాగా? ఆయన పాపులమైన మన కోసం వచ్చాడు. ఆయన కలువరి సిలువలో 2000 క్రితమే ఆయన సిలువ త్యాగం చేశాడు. మానవుని పాపమంతా సిలువలో కొట్టివేసినాడు, భరించున్నాడు, కొట్టివేస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు, ప్రేమ చేత సహించున్నాడు. కనుక శత్రువుని జయించాడు. ఆ ప్రేమ ఏమైంది? ప్రయాసపడ్డాడు ఆయన. ఆ కలువరి సిలువను మోస్తూ ప్రయాసపడింది యేసయ్య ప్రేమ. వ్యర్థము కాలే. ప్రతి వ్యక్తిని, ప్రతి దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, నీచుణ్ణి, బలహీనుణ్ణి, పాపములో మగ్గిపోతున్నవాడిని, బలహీనతల్లో ఉన్నవాడిని
పాపంలో మగ్గిపోతున్న వాడికి, వ్యసనాల గుండా వెళ్ళిపోతున్న వాడికి, త్రాగుబోతుకి, తిరుగుబోతుకి, ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమ వెతికి పట్టుకుంది. ఈరోజు అందుకనే దుర్మార్గులు, దుష్టులు, నీచులు, త్రాగుబోతులు ఒకప్పుడు జీవితం ఇదే. పాపుల కొరకే వచ్చాడు. నీతిమంతుడు ఎవడున్నాడండి భూమి మీద? రోమా పత్రికలో అంటున్నదే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు భూమి మీద. అబ్బా నేను నీతిమంతుడు, నువ్వేం కాదు, లేఖనం సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. పాపము చేత దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు రక్షించబడ్డ మనము, ఆయన ఎరిగిన మనము ఆయన మహిమలో నిలబడి ఉన్నాము కనుక ఇప్పుడు ఆయన ప్రయాసం వ్యర్థం కాకుండా ఆ ప్రేమ చేత రక్షించి ఈరోజు ఆ ప్రేమను కాపాడుకోండి. ఆ ప్రేమను కొరకు మీరు ప్రయాసపడండి. ఆ ప్రేమను మీరు వర్ధిల్ల చేయండి. ఆ ప్రేమను ప్రకటించండి, నా ప్రేమను అని కొరింథీయులతో అపోస్తలుడైన పౌలు గారు మరి నేర్పిస్తున్నాడు. లోక ప్రేమలు, అయ్యో నువ్వు లేక నేను ఉండలేను, నువ్వే నా సమస్తం. అందుకని కొన్ని సినిమాలు వస్తాయి చూసారా, అదే బతుకైపోతుంది జనాలకి. నువ్వు లేక నేను ఉండలేనని లోక ప్రేమ. ప్రేమించకపోతే చంపుతున్నారు, ప్రేమించకపోతే నష్టం ఏర్పడుతుంది. ప్రేమిస్తే చంపేదాకా కూడా తెలియదు. అది పాపపు ప్రేమ, అది శత్రువు ప్రేమ. కానీ యేసు ప్రేమ ప్రాణం పెట్టింది గనక, ఆ ప్రేమ పాపి కోసం ప్రాణం పెట్టింది, సహించింది గనక ఆ ప్రేమ కాపాడుకోండి. ఆ ప్రేమను మీరు వర్ధిల్ల చేయండి. ఆ ప్రేమలో నిలబడండి. ఆ ప్రేమను ప్రయాసపడి దక్కించుకోండి. ఆ ప్రేమలో జీవించండి. ఆ ప్రేమను మీరు ప్రపంచానికి, ఆ ప్రేమ తెలియని వారికి ప్రకటించమని ప్రభు మరి పౌలు ద్వారా సంఘానికి తెలియజేస్తున్నాడు దేవుడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఆ ప్రేమలో ఉంటూ ఆత్మ సంబంధమైన, ఏది పరిశుద్ధాత్మ సంబంధమైన వరములు ఉన్నాయి. ఆ వరములను నువ్వేం చేయాలా? నీవు మరి అడగాలి. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో, యేసయ్య ప్రేమ ఉంటుందో, యేసయ్యను వెతుకుతారో, ఆ ప్రేమ కోసం ప్రయాసపడతారో వరములతో నింపుతాడు దేవుడు. ఆ ప్రేమ కోసం అన్ని విడిచిపెట్టుకొని వస్తారో వారు వరములతో నింపుతాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మహామహిమను, పరలోక మహాఘనతను విడిచిపెట్టుకొని వచ్చాడు కనుకనే ఆయన ప్రేమ భూమి మీద ఫలించింది, జయించింది. శత్రు యొక్క పాతాళపు స్థావరాల ప్రేమ ముందట నిలబడలేదు. ఆమేన్. పడగొట్టబడ్డాయి, పాతాళానికి తొక్కివేయబడ్డాయి. ఇక్కడ అంటున్నాడు కనుక ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించది. పరిశుద్ధాత్మలో ఉన్న వరాలు, పరిశుద్ధాత్మలో ఆసక్తి కలిగిన వరాలు ఉన్నాయి కనుక ఆ వరాలను నువ్వేం చేయాలా? ఆసక్తితో ఆపేక్షించు. ఆ వరాలను అడుగు, ఆ వరాలను వెతుకు, ఆ వరాలను కాపాడుకో. నీకు ఇస్తే ఒకవేళ లేకపోతే అడుగు. ఆ వరాల ద్వారా నా ప్రేమను నేను ప్రకటిస్తాను. ఆ ప్రేమ తెలియని ప్రజల్లోకి ఆ యొక్క వరాల ద్వారా నా ప్రేమను, ఆ కృప ద్వారా నేను ప్రకటింపచేస్తాను మీ ద్వారా. అందుకే వాటిని మీరు ఆసక్తితో ఆపేక్షించుడి. వరాలు చూసారా ఎంత విలువ ఉందో? కొంతమందికి వరాల విలువ తెలియదు. అందుకే ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషంగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఇప్పుడు నేను కొన్ని లైవ్స్లో ప్రవచిస్తూ ఉన్నాను. నాకు ఆ వరాలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడా, ఇప్పుడు కంజర కొట్టేది కూడా ఒక వరమే. అది దేవుడి నుంచి వచ్చిన వరమే. అది అందరికీ రాదు. ఒక సహవాసంలో మేము కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నప్పుడు, సహవాసంలో మేము వెళ్తున్నప్పుడు అప్పుడు చిన్నవాళ్ళమే మేము. కానీ దేవుడు అంటే మహా ప్రేమ. ఆయన ఆరాధనలన్నా పాటలన్నా మేము హిందువులమే. కానీ నేను చదువుకుంది క్రిస్టియన్ స్కూల్లోనే. కానీ ఎందుకో యేసయ్య అంటే చాలా ప్రేమ ఉండేది నాకు ఒక్కదానికే, మా ఇంట్లో ఎవరికి లేవు. మా నాన్నకు ఉండేది. మళ్ళీ క్రిస్మస్ వస్తే మా నాన్న హిందువుడైనా స్టార్ పెట్టేటోడు ఖచ్చితంగా. అంటే వారి వంశంలో మరి మా నాన్న మేనమామ గారు దేవుడిని నమ్ముకున్నాడు. మరి ఆ కృప మా నాన్నకు దొరికిందేమో. ఆ రీతిగా పెద్ద కుమార్తెను నేను ఇంటికి. అందుకే పెద్దవాడిని చిన్నవాడిని కోరుకుంటాడు దేవుడు, మధ్యలో వాడిని కోరుకోడు. మధ్యలాగానే ఉంటాడు వాడు కదా, మధ్యలాగానే ఉంటాడు వాడు. అటుగాడు ఇటుగాడు. కానీ మొదటి వాడు చివరి వాడు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? ఆ మాట ఒక ప్రత్యక్షతను గుర్తు చేస్తుంది మనకి. ఆదియో అంతమునై ఉన్నాను నేను. అందుకే ఆది మొదటి వాడిని చివరి వాడిని కోరుకుంటాడు ఆయన. నేను ఎందుకంటే ఆదియో అంతమునై నేను ఉన్నాను గనక
నేను మధ్యలో వాడిని కాదు, ఆది నేనే, అంతము నేనే అని ఆ మాటకు ఒక సాదృశ్యం మొదటి కుమారుని కానీ కుమార్తెను కానీ చివరి కుమారుని కానీ కుమార్తెను కానీ దేవుడు కోరుకుంటాడు. ప్రియబిడ్లారా, పరిశుద్ధాత్మ దేవుడు మంచి ప్రత్యక్షత, మరి అర్థమైన ప్రత్యక్షత మనకు అందిస్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మరి ఆ స్కూల్లో చదువుకున్నప్పుడు యేసయ్య మా నాన్న స్టార్ పెట్టేవాడు. మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ పక్కనే పెద్ద చర్చి, సిఎస్ఐ చర్చి, చాలా ఇప్పుడు కొత్తగూడెంలో పెద్ద చర్చి అది. ఆ చర్చిని మరి ఆ పాటలు వింటుండగా చెవులలో నాకు పరిగెత్తాలనిపించేది మందిరానికి. కానీ అంత హిందువులు, అంత హిందువుల అంటే అంత పూజారులమేం కాదు, అంత గొప్ప విగ్రహాలు పెట్టేది కాదు, ఏదో కొద్దిగా శివ పూజ చేసేవాళ్ళు అంతే తప్ప మా నాన్న వేరే ఏమీ మాకు తెలియదండి, ఏమి చేయం మేము. అట్లా చిన్నగా అలా వెళ్తున్నప్పుడు నాకు ఆశ ఉండేది, చాలా ఆశపడేదాన్ని. కానీ అమ్మో, మా అమ్మోళ్ళు మా నాన్న పోనివాడు కదా, మా వాళ్ళకి ఇష్టం ఉండదు అనుకొని వదిలేసేదాన్ని. ఇంకా ఎప్పుడైతే నేను స్కూల్లో చదువుకున్న స్కూల్లో నేను వెళ్ళి యేసయ్య సిలువ ఉండేది, యేసయ్య వేలాడిన సిలువ ఉండేది. ఆ సిలువ మీద, ఆ సిలువ దగ్గరికి వెళ్ళి నన్ సిస్టర్స్ ఉండేవాళ్ళు, అక్కడ ఒక మందిరం ఉండేది లోపలిని, ఆ మందిరంలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేదాన్ని. అంతే, ఇలాగ దండం పెట్టుకునేదాన్ని. పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టుకునేదాన్ని, స్కూల్ ఎండ్ అయినా కూడా వెళ్ళి ఒక్కసారి యేసయ్య దగ్గర మనసారా దండం పెట్టుకొని వచ్చేదాన్ని. అంతే తప్ప ఆయనతో మాట్లాడడం నాకు తెలియదు. చిన్నదాన్ని, నేను 4th క్లాస్లో ఉన్న దగ్గర నుంచి యేసయ్య అంటే నాకు అంత ఇష్టం ఉండేది. మరి నిజంగా నా తల్లి గర్భంలో పిండమునై ఉండక మునిపే ఆయన కన్నులు నన్ను చూసినాయి, నన్ను పుట్టించాడు నా తల్లి గర్భంలో. హల్లెలూయా. నిజంగా అండి, యేసుప్రభు దొరకాలంటే ఒక జన్మ కావాలి, మనకి ఒక కృప కావాలి. అందుకే ఈరోజు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆ దినము దేవుడు నన్ను దర్శించి నాకు వివాహమైంది, ఇదిగో ఈ గ్రామంలోని వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు, నా బంధువులు వారే. కానీ మేము ఆయన్ని చేసుకుంటాను నేను అనుకోలేదు పాస్టర్ గారిని. మరి ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ప్రణాళిక, ఈ గ్రామంలో ఈరోజు సేవ జరుగుతుంది. అసలు సేవ చేస్తాం, మేము సేవకులు వస్తాం, ప్రభువును తెలుసుకుంటామని కూడా నాకు తెలియదు. కానీ దేవుడు నా ఎడల, మా కుటుంబం ఎడల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఆయన కుటుంబాన్ని కట్టాడు. మా కుటుంబం ప్రయాసంతో వెళ్ళింది, చాలా బాధతో వెళ్ళింది, చాలా వేదనతో వెళ్ళింది, అసలు ఎట్లుంటామో తెలియదు. కానీ ఆయన కృప మాకు దొరికింది. ఆ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఒక్కదాని ద్వారా ఈరోజు నా భర్తను రక్షించుకున్నాడు. నా అత్తగారు, ఆడపడుచు, మా మామగారు వెళ్ళిపోయారు, మా ఆడపడుచు, మా కుటుంబ సభ్యులు, మా రక్త సంబంధికులు కొంతమందిని దేవుడు పట్టుకుంటూ వచ్చాడు. ఆ రోజు నేను యవ్వన ప్రాయం, జస్ట్ 23 ఇయర్స్. నాకు 23 ఇయర్స్లో ప్రభువు నన్ను దర్శించాడు. ఆయన అంటే ప్రేమ, మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమతో నింపబడి అప్పుడు నేను అడిగాను, ఏ యొక్క మరి ప్రభావముతో నేను పట్టబడి ఉన్నాను, వేజారి ఉన్నామో ఆ ప్రభావం మీద నాకు అధికారం కావాలని వరములు అడిగాను. నేను చాలా దేవుడు అంటే చాలా ఇష్టం, ప్రత్యేకంగా ఆయనతో గడిపేదాన్ని నేను. అలాగే నా భర్తను రక్షించాడు దేవుడు. నేను రక్షించుకోలేదు, కానీ ఆయన కృప దొరికింది కనుక ఆయన రక్షించబడ్డాడు. ఆయనకు కూడా త్రాగుడు వ్యసనాలు ఉండేవి కొద్దిగా. ఇంకా లోకంలో పాపి అనేవాడు ఉన్నాడు. పరిశుద్ధుడు ఎక్కడ వస్తాడు దేవుడి దగ్గరికి? పరిశుద్ధుడు ఉన్నాడు ఎవడన్నా? దేవుడే పరిశుద్ధుడు. హల్లెలూయా. కనుక పాపి అయిన వాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి వ్యసనాలు ఉంటాయి. వాడు వ్యభిచారం ఉంటాడు, వాడు దొంగగా మారుతాడు, వాడు డ్రగ్స్గా ఉంటాడు, వాడు అంతా పాపే. కనుక దేవుని దగ్గరికి వచ్చిన వాడు పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అప్పుడు వాడు అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అని ఎత్తి పొడిస్తే ఏం ఉండదాడ. నువ్వు కూడా పాపివే, నువ్వేం పరిశుద్ధుడు కావు. పరిశుద్ధుడు కావడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాడే పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా దీవించబడతాడు, పరిశుద్ధుడిగా మార్చబడతాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ రోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఇకయ్యా, నాకు శత్రు బలవంతుడి మీద అధికారం కావాలి, ఈ వరములు కావాలని నేను అడిగినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో వరములతో, ఆత్మ సంబంధమైన వరములను ఆశతో ఆపేక్షించుడి, విశేషంగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. దేవుడు నాకు వరాలు ఇచ్చాడు. ఈరోజు గర్భాలు తెరవబడుతున్నాయి.
ప్రవచిస్తున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు, కుటుంబాలు కడుతున్నాడు అంటే వరాలు, నాకు ఇచ్చిన వరాలు నేను ఆసక్తితో ఈరోజు కంచలను ఒక వరము. ఈ వరాన్ని నా ప్రభు ఆశతో ఆపేక్షిస్తూ ఆయన ఆరాధనలో ఘనపరుస్తూ ఆయన గొప్ప చేస్తుండగా ఆయన సన్నిధి దిగి వచ్చింది. ఆయన సన్నిధి మన వద్దకు దిగి వచ్చింది కనుక ఆశతో ఆపేక్షించుడే ఆ వరాన్ని అంటున్నాడు. ఈరోజు ప్రవచన వరము చాలా విలువైనది. అందుకే సంఘం అభివృద్ధి పొందాలి అంటే సంఘములో అన్నిటికంటే భాషలతో మాట్లాడువారు ఉన్నారు కనుక ఇక్కడ అంటున్నాడు, మరి విశేషంగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుష్యునికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ భాషల వరము ఖచ్చితంగా అవసరం. ప్రేమిట్లారా, శత్రువు ఏ దుర్మార్గుడు ఏ దుష్టుడు మన మీదకి ఏమి పంపిస్తున్నా భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాడు అణిచివేయబడతాడు, వాడు తొక్కివేయబడతాడు. ఆ భాషలతో దేవుని ఆత్మ కనెక్షన్ అయితే ఉంటుంది కనుక భాషల వరం చాలా విలువైనది. ఆ భాషతో మనం మాట్లాడుతున్నప్పుడు మనకు క్షేమము, శత్రువు నుంచి తప్పించబడతాం, క్షేమము కలుగుతుంది. కనుక భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుక ప్రవచన వరం అయితే సంఘము అభివృద్ధి కలగటానికి మరీ దాని ఆశతో ఆపేక్షించుడి, దాని కొరకు ప్రయాసపడది, దాని కొరకు ఎక్కువ ప్రార్థనలు గడపండి. దేవునికి ఆ వరము వాడబడ్డానికి దేవుని దగ్గర మీరు ప్రార్థన పూర్వకంగా ఆశతో ఆపేక్షించుడి. ఆ వరాన్ని మీరు వాడండి. హల్లెలూయా. ఆ వరం వాడబడాలంటే ప్రభుతో మనం ఉండాలి, ప్రభుతో గడపాలి, ప్రభుతో నడవాలి. అప్పుడు ఆ వరము తెలియని వాడు ఉంటాడు, అన్యుడు ఉంటాడు, దేవుని ఎరగని వాడు ఉంటాడు. అమ్మా ఇది జరుగుద్ది అని దేవుడి యొక్క మరి నామములో ప్రవచన వరం. ఒకవేళ వాడు పాపం చేస్తుంటే, వాడు దుర్మార్గం చేస్తుంటే బీ కేర్ఫుల్, నువ్వు కరెక్ట్గా లేకపోతే హెచ్చరిస్తుంది ప్రవచన వరం. దేవుని శిక్ష వస్తుంది నీ మీదకి, జాగ్రత్త అని ఆ ప్రవచన వరములు కలిగిన దైవ సేవకులు ప్రవక్తలు మాట్లాడితే అంతే, చరిత్ర క్లోజ్. భయముతో వాడు మార్చుకుంటేనా బ్రతుకుతాడు, లేకపోతే వాడు వెళ్ళిపోతాడు, భూమి మీద నుంచి వాడు వెళ్ళగొట్టబడతాడు. అంతే దేవుని హెచ్చరిక. ప్రవచన వరం దేవుని హెచ్చరిక, దేవుని అద్భుతం జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, చూసాడా ఎంత మంచి మాట. క్షేమాభివృద్ధియు ప్రవచన వరానుకున్న పవర్ ఏంటంటే క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, మరి ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. ప్రవచించువాడు మనిషితో, ఓ పాపం చేస్తున్నాడా, నువ్వేం చేస్తున్నావో జాగ్రత్త, నీకు దేవుని శిక్ష వస్తుంది, బీ కేర్ఫుల్ అని ప్రవచన వరము కలిగిన శక్తి కలిగిన ప్రవక్తలు ప్రవచించేవారు మాట్లాడితే వాడు మార్చుకుంటేనే బ్రతుకుతాడు. వాడు మార్చుకోకపోతే వాడు సస్తాడు, భూమి మీదకి వెళ్ళి ఉండడు. ఇంకా దేవుడు శిక్షే వేస్తాడట. ఏం చేస్తాడట? హెచ్చరికయు ఒకటి క్షేమము కలగజేస్తుంది ప్రవచన వరము. ఒకవేళ హెచ్చరిక, నీవు చేస్తున్నది తప్పు జాగ్రత్త అని హెచ్చరిస్తే వాడు లోబడితే మంచిది, లోబడకపోతే వాడికి ఇంకా అంతే, ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఇంకొకటి ఏంటంటే మరి మూడవది మరి మర్మములను, హెచ్చరికయు ఆదరణ. ఒకటి ఆదరణ, అమ్మా నీకు ఈ బాధ ఉందా, ఈ కష్టం ఉందా, నీ కుటుంబంలో ఈ వేదన ఉందా, ఈ రోగం ఉందా, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు, దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు అని అది ప్రవచన వరము దేవుని యొక్క ఆత్మ ద్వారా పలుకుచున్నప్పుడు ఆదరణ కలగజేస్తుంది వారికి. థ్యాంక్ యూ లార్డ్. ఏం కలగజేస్తుందంట? ఆదరణ కలగజేస్తుందంట. ప్రవచన వరానికి ఉన్నటువంటి 3 లక్షణాలు. అందుకే ప్రవక్తల జోలికి రావద్దు, ప్రవక్తల్ని తిట్టొద్దు. ప్రవక్తల విషయములో దేవుడు మామూలుగా కదలడు, మామూలుగా ఉండదు. ప్రవక్తల జోలికి వచ్చినా, ప్రవక్తలు తిట్టినా, నోరు పడేసుకున్నా దేవుడు ఊరుకోడు, లెక్క చూస్తాడు ఖచ్చితంగా. ఏం కాలేదులే, మాకేమైతుంది, చక్కగా ఉన్నాం కదా, చక్కగా ఉంటావు. ఆ మాటను ఒకరోజు తీసుకొస్తాడు దేవుడు, నీ క్రియను ఒకరోజు తీసుకొస్తాడు. నువ్వు చేస్తున్న దేవుడు చూస్తున్నాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. నువ్వు మార్చుకోకపోతే నీకు శిక్ష వస్తుంది, జాగ్రత్త అని ప్రవచన వరం హెచ్చరిస్తుంది మనిషిని. మనుష్యుల కంటే ఇది, మనుష్యుడు ఎవడను గ్రహింపడు కానీ
దేవునితో మరి భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆరాధిస్తుంటే భాషలు వస్తాయి నాకు. ఆ భాష దేవునితో మాట్లాడుతూ ఉంటుంది. నాయనా ఏం మాట్లాడతారో నాకు తెలియదు, ఆయనకే తెలుస్తుంది. నా ఆత్మకే, ఆ భాషకే తెలుస్తుంది. ఆ భాష నాలో ఉంది అని ఆత్మ భాష కనుక ఆయనకు ఆ భాషకే తెలుస్తుంది. అప్పుడు మనలో ప్రశాంతత, మనలో బలం, మనలో శక్తి, హల్లెలూయా. అప్పుడు తెలియని ఒక ఆనందం, తెలియని ఒక బలము ఆ భాష ద్వారా మనలో ఏర్పడుతూ ఉంటుంది. కనుక మనుషుడితో కాదు, దేవునితోటే ఆత్మ భాషల వరం అనేది అంటే దేవుడితో మాట్లాడుతూ ఉంటుందంట ఆ వ్యక్తి ద్వారా, ఆ దైవజనుడి ద్వారా. అంతే, మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడనూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములో పలుకుచున్నాడు. దేని వలన? ఆత్మ వలన మర్మమును పలుకుతున్నాడంట. మర్మాలు పలుకుతాడంట దేవుని ఆత్మ. ఆ మర్మాలు ఏంటి? దేవుని సంబంధమైనయా? ఎవడన్నా దుష్ట క్రియలు చేస్తుంటే వాడు కూడా మరి మార్చబడాలి. ఒకవేళ వాడు మార్చబడకపోతే వాడికి ఏం శిక్ష వస్తుందో మర్మం తెలియజేస్తుందంట. ఆ భాష యొక్క మర్మము తెలియజేస్తూ ఉంటుందంట. అందుకే అంటున్నాడు, ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎట్లొస్తాయి తెలుసా? ఆయన్ను ప్రేమిస్తేనే, ఆ ప్రేమ వారిలో ఉంటేనే ఈ వరాలు ఆపేక్షించగలుగుతాం. హల్లెలూయా. కనుక అంటున్నాడు ఇక్కడ, మరి భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడతాడు. ప్రవచన వరము మనుషులతో మాట్లాడుతుంది. మనిషిని బ్రతుకును, మనిషికి హెచ్చరిక, మనిషికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మరి ప్రవచన వరం అని కొరింథీ సంఘములతో పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దైవ సేవకుల విషయములో, దేవుని పిల్లల విషయములో ఎవ్వడు హాని చేసిన దేవుడు ఊరుకోడు. ఇది సత్యము. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మాకేమైద్దిలే అనుకోకు, అవుతుంది. ఆయన పిచ్చి అయినా కాదు, పిచ్చి దేవుడు కాదు, చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలాంటి వేషాలు వేస్తున్నావు కూడా చూస్తూ ఉంటాడు దేవుడు. కనుక ఆ దైవ సేవకుల జోలికి వస్తే మాత్రం దేవుడు అస్సలు ఊరుకోడు. ఒక్క టైం ఉంటుంది దేవునికి, ఆ టైంకు దెబ్బ కొడతాడు దేవుడు. ఒకవేళ ఆయన కోపం రగిలిందనుకో అప్పటికప్పుడే అయిపోతుంది ఇక వాని చరిత్ర క్లోజ్గా. అందుకే దైవ సేవకుల జోలికి రావద్దు, సేవకుల జోలికి రావద్దు. వస్తే ఊరుకోడు దేవుడు. ఇది వాక్య సత్యం. అందుకే అంటున్నాడు ఇక్కడ, మరి భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. హల్లెలూయా. చూసారా? సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలి. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు. ఒకవేళ క్షేమము లేకపోతే భాషలతో మాట్లాడు. దుష్టుడు నీ మీద పనిచేస్తుంటే భాషలతో మాట్లాడు. ఆ మాట్లాడుతుంటే దేవుని ఆత్మ వాడిని అణిచివేస్తుంది, వాడిని తొక్కివేస్తుంది, వాని అధికారాన్ని పడగొడుతుంది, వాని క్రియను కాల్చివేస్తుంది. నీ కుటుంబంలో, నీ పరిచర్యలో. తెలుసా? అంత శక్తి ఉంటుంది భాషల వరానికి. హల్లెలూయా. ఎందుకంటే భాషల వరం క్షేమాభివృద్ధి, దేవునితో మాట్లాడుతుంటుంది. ఆ వరం మనిషినికి అర్థం కాదు, పిచ్చి లేస్తుంది వానికి, పిచ్చి లేస్తుంది వానికి. నేను హైదరాబాద్లో ఉన్నా, నా పక్కన ఒక మాంత్రికురాలు ఉండేది. అప్పుడు నేను భాషలతో మాట్లాడుతుండగా నువ్వు ఇక్కడ ఉండవు అన్నది. నువ్వు ఉంటావేమో చూసుకో, ముందు నేను ఉంటాం కదా, నువ్వు ఉంటావేమో చూసుకో అంది. అన్నాను నేను. సరే చూద్దాం, ఎక్కడ కూడా 15 రోజులు ఇక్కడ ఎవడు ఉండలేదు. నేను అట్లాంటి దాన్ని, నేను జాగ్రత్త తెలుసా అన్నది. నువ్వు ఎలాంటి దానివైనా నీకు నేను భయపడను. ఈ దమ్ము ఎక్కడిది తెలుసా? ఆయన నుంచి వచ్చింది. ఆయన ఆత్మబలం, ఆయన భాషల వరం, ఆయన ప్రవచన వరం దేవుని పిల్లలకి, ఆయన ప్రేమతో ఉన్న వారికి ఇచ్చింది అన్నది. ఆ ఇంట్లో అసలు ఎవరిని ఉండనీయలేదంట. పాపం వచ్చిన వాళ్ళు 10 రోజుల నుండి ఉరుకుడేనట. మరి దుర్మార్గ క్రియలు చేస్తాడు. అదేమైనా బతుకుద్దా? అది శాపంగా మారదా? దాని కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి శాపంగా మారదా? ఇతరులను ఇబ్బంది పెడితే అదేమైనా మంచి చేస్తుండా? వాడు మంచి చేస్తున్నాడా? మంచి చేస్తుందా ఆమె? చెడే కదా చేసేది. మరి చెడు చేసినోడికి చెడు ఖచ్చితంగా వస్తుంది కదా. మంచి చేసినోడికి ప్రతిఫలం వస్తుంది. చెడు చేసినోడికి చెడే వస్తుంది, మంచి ఎట్లా వస్తుంది వానికి?
అందుకే అన్నది, నువ్వు ఇక్కడ దయచేసి మా ఆవరణంలో మీరు ఏం పనులు చేయొద్దు. అప్పటిదాకా అదే బట్టలు ఉతుక్కోవడానికి ఆ ఆవరణం అంతా వాడుకునేది. పాపం ఎవరిని ఉండనిచ్చేది కాదు. దేవుడు నన్ను పంపించాడు, దర్శనం చూపించి మరీ ఆ ఇంటికి పంపించాడు. ఆ ఇంటి వాళ్ళు కూడా ఆ ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పాపం 3 అంతస్తులు ఇల్లు, 2 అంతస్తులు అనుకుంటా, ఇల్లు వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు దేవుడు నన్ను అక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత నీకు ఇస్తున్న ఇదే. చాలా శ్రమలు పడ్డామండి సేవలో. ఈరోజు ఈ కృప దొరికింది అంటే మాకు శ్రమ లేకుండా ఈ స్థానంలోకి మేము రాలే. ఇంత లైవ్లోకి మాట్లాడే శక్తి మాకు మా అనుభవం లేకుండా రాలేదు. ఇది హల్లెలూయా. చాలా ఉన్నతులం, మాకు అన్నీ ఉన్నాయి. అన్నీ వదిలిపెట్టుకొని దేవుని సేవకు వచ్చాం. హల్లెలూయా. లేని వాళ్ళగా బ్రతికాం. అసలు ఎంత దరిద్రత అంటే ఎట్లుంటుందో అన్నీ నలగొట్టిండు దేవుడు, అన్ని రుచి చూపించిండు. మరలా క్రమక్రమంగా దీవించడం స్టార్ట్ చేసిండు దేవుడు. ఇంకా ఆ ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళాను. ఇంకా ఈ వ్యవహారం కనపడ్డది. ఆత్మలో చూశాను, ఓహో నువ్వు అలాంటి దానివా. ఆత్మలో ఎవడైనా కనబడతాడు. వాడు ఎట్లాంటి వాడు, వాడు ఎన్ని క్రియలు, వాడు ఏ దుర్మార్గతతో కనబడుతున్నాడు, ఏ దుర్మార్గ మాటలు మాట్లాడుతున్నాడు, వాడు ఏ క్రియలు చేస్తున్నాడు, ఎవడు ఎట్లుంటాడో ప్రభు నాకు ఖచ్చితంగా చూపిస్తాడు. అది అందరికీ చూపిస్తాడు. ఆత్మగల వారికి, నాకే కాదు అందరికీ చూపిస్తాడు. ఆయన ఆత్మ ఎవరిలో ఉంటుందో, ఆయన ప్రేమ ఎవరిలో ఉంటుందో ఖచ్చితంగా కనబడతారు వాళ్ళు. మేము కనబడతలేము కదా అనుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా కనబడతారు వాళ్ళు. దేవుని ఆత్మ ద్వారా కనబడతారు, లేకపోతే కనబడరు వాళ్ళు. దేవుని ఆత్మ లేని వారికి వారు కనబడరు. అప్పుడు నేను అనుకున్న, ప్రభువా మాట్లాడింది, నన్ను హెచ్చరించింది. నన్ను 15 రోజులు ఉన్నదని, నువ్వు పోతావా నేను పోతావా చూసుకుందాం అన్న. అంతే, ఇదే మాట అన్న. నువ్వు పోతావా నేను పోతావా చూసుకుందాం, ప్రేమతోటి అన్న. అంతే. నేను ప్రార్థన చేస్తూ భాషలు మాట్లాడుతూ ఉన్నా, భాషల్లోనే మాట్లాడుతున్నా. ఇంకా నా పనే అందే, భాషలతో దేవునితో మాట్లాడుతూ ఉంటా. ఇంకా ఒకరోజు అక్కడి నుంచి ఓనర్ వచ్చింది. అప్పుడు ఓనర్ వచ్చి అన్నది, అమ్మ మరి ఓనర్కి చెప్పాలి కదా, ఇట్లా చేస్తుందా అంటే ఇక్కడ బట్టలన్నీ ఉతుకుతుంది ఇంటి ముందట, ఇట్ల నుంచి ఎట్లా వెళ్తాం లోపలికి అంటే, అప్పుడు ఆమెను గద్దిచ్చింది. నీకు ఇష్టం ఉంటే నువ్వు ఉండు, లేకపోతే వెళ్ళిపో, కానీ ఆ అమ్మాయి ఆవరణంలో నువ్వు వాడుకోవద్దు. లేనప్పుడు వాడుకున్నావు, కానీ నువ్వు నీ లోపల బాత్రూంలో చేసుకోవాలి, అమ్మాయి దగ్గర చేయొద్దు నువ్వు అని ఓనర్ హెచ్చరించి వెళ్ళిపోయింది. అప్పుడు వారికి విడుదల వచ్చింది. ఆమె, అమ్మా మీరు వచ్చిన దగ్గర నుంచి నా ఇల్లు దీవించబడ్డది, మాకు విడుదల వచ్చింది, మాకు సంతోషంగా ఉంది ఆంటీ ఇట్లా అన్నాను, ఆమెకు చెప్పాను. అప్పుడు వెంటనే నేను భాషలు మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా నా మీదికి అన్నీ ఇక చేస్తారు కదా వాళ్ళు, చేస్తూనే ఉంది. అయినా నేను భాషలు మాట్లాడుతూ స్తుతిస్తూనే ఆరాధన చేస్తూనే ఉన్నా. ఇంకా దేవుని ఆత్మ వెళ్ళిపోయి శరీరంలో భయంకరమైన మంటలు వచ్చేసినాయి. అప్పుడు అన్నది, నేను భాషలు మాట్లాడుతుంటే ఏమో మాట్లాడుతుంది, అర్థం కావట్లే, ఏమో మాట్లాడుతుంది, నాకు ఒంట్లో మంటలు వస్తున్నాయి. నేను ఉండ ఇంట్లో 4 రోజులు పట్టలేదండి. దేవునితో పెట్టుకుంటే, దేవుని బిడ్డలతో పెట్టుకుంటే దేవుడు అసలు ఊరుకోడు. ఆ నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ఓనర్ వచ్చి సంతోషించి, అమ్మా మా ఇంటికి మేము రావాలనుకుంటున్నాం, బాబు పెళ్ళి చేయాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఖాళీ చేయాలనిపించట్లేదు, కానీ మీరు వచ్చిండ్రు, మీ ప్రార్థనే మా ఇంటికి విడుదల వచ్చింది అని సాక్ష్యం చెప్పింది ప్రియులారా. ఎందుకంటే వరాలకున్న పవర్ అది. ఒక ఆదరణ లేని, నెమ్మది లేని వారికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చింది. కనుక ఎంత మాంత్రికుడు కానీ, వాడు ఎలాంటి వాడు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో మాంత్రికుని సైతం తొక్కివేసే దేవుని ఆత్మ కలిగిన, వరాలు కలిగిన, భాషల తలాంత కలిగిన ఆ శక్తి మనలో ఉంది. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే భాషలతో మాట్లాడుతూ మరి హెచ్చరిస్తున్నప్పుడు అటువంటి అద్భుతాలు ఎన్నో చేసిండు దేవుడు. అలాంటిగా నీ కుటుంబం మీద, నీ పరిచయం మీద ఉంటే జస్ట్ భాషలతో మాట్లాడు, అద్భుతమైన విడుదల చూస్తావు. దేవునితో మాట్లాడుతున్న వానికి అర్థం కాదు, పిచ్చెక్కిపోద్ది, పిచ్చెక్కుద్ది వానికి. ఏం మాట్లాడుతుండో ఖచ్చితంగా దేవుని శక్తి రిలీజ్ అవుద్ది ప్రియబిడ్డలారా. ఆ కార్యాలు, ఆ అపవిత్రమైన కార్యాలు,
ఆ యొక్క శత్రు కార్యాలు కాలిపోతాయి. ఖచ్చితంగా దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. అందుకే అంటున్నాడు, మీరందరూ భాషలతో మాట్లాడవలను. మరి ప్రవచించువాడు భాషతో మాట్లాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నాడు, కానీ ప్రవచించువాడు సంఘమున క్షేమాభివృద్ధి ప్రవచన వరం, మనిషికి కుటుంబానికి క్షేమాభివృద్ధి భాషల వరం. కనుక ఈ తేడాలు గుర్తించి వరాలను ఆపేక్షించండి, వరాలను పొందుకోండి. భాషల వరం ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఉండాలా. నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే, సంఘం వర్ధిల్లాలి అంటే, క్షేమాభివృద్ధి కలగాలంటే భాషలతో దేవునితో ప్రతిరోజు మాట్లాడే అనుభవం. గంటలు మాట్లాడండి, శత్రువు అనగదొక్కబడతాడు. ఆమేన్. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషంగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తం భాషలతో మాట్లాడువాడు అర్థం చెప్పితేనే కానీ వారికంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు. కొంతమందికి అర్థం చెప్పే వరం అంత అర్థం కాదు కనుక దానికంటే అర్థం చెప్పే వాళ్ళు తక్కువ. కనుక దానికంటే మనుషులతో ఉన్న భాషతో ఎవరి భాషతో ఎవరి భాషతో దేవుడు ఎవరెవరికి ఏ భాషలు ఇచ్చాడు ఆ భాషల్లోనే ఆ వరం ఉపయోగపడుతుంది, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుక ప్రవచించువాడు సంఘమును, దేవుని యొక్క సంఘము అభివృద్ధి కలుగుతుంది. సంఘములోనికి ప్రజలు చేర్చబడతారు. కనుక ప్రవచించు వరాన్ని ఆ వరం నీకుంటే దానిని కాపాడుకో, దాన్ని ఇంకెక్కువగా సంఘములో ఉపయోగించు, ప్రజల్లో ఉపయోగించుకొని అది ఎక్కువగా వాడుకో. దేవుని సన్నిధిలో ఆయన ప్రేమ చేత నింపబడి ఆ ప్రేమను కాపాడుకుంటూ ఆ ప్రేమలో నిలుస్తూ ఆ వరాన్ని నువ్వు వాడు. హల్లెలూయా. సంఘము దేవుని యొక్క శరీరము, సంఘమైన దేవుని శరీరం అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. కనుక మీరు దానిని ఆశతో ఇంకెక్కువగా ఆపేక్షించుడి అని పౌలు గారు సంఘముతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డలారా, కనుక చూసారా వరాల్లో ఎంత తేడా, వరాల్లో ఎంత క్షేమం, వరాల్లో ఎంత అభివృద్ధి. ప్రతి సంఘములో దైవజనుడికి ప్రవచన వరం ఉండాలి. సంఘములో ప్రతి వ్యక్తికి భాషల వరంతో నింపబడాలా. సంఘములో ప్రతి వ్యక్తి ప్రవచన వరంతో నింపబడాలా. ఉరాబా శాందరిక లౌర్య కెనేనేమే హందు లోరోష్య రియాలారా సికియారా లోరోష్య అంతరిక లౌర్య కెమే నెమె సెకే తెరే హందు లోరోసి అంతరిక లౌర్య లూరబా శాందరిక లౌరి ఖరబాబాబాబాబాబా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కనుక ఖచ్చితంగా వరాలతో సంఘము నింపబడాలా. ఈ వరాలతో సంఘ సభ్యులు నింపబడాలా, దైవజనులు నింపబడాలా, సేవకురాలు నింపబడాలా, ఇవాంజలిస్టులు నింపబడాలా. ఒక కాపర్లకే కాదు, ఇవాంజలిస్టులకు కూడా ఈ వరాలు కావాలా. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కావాలండి. ప్రతి వ్యక్తి క్షేమాభివృద్ధి కలగాల అంటే భాషల వరం కావాలి. ప్రతి దైవజనుడు సంఘం అభివృద్ధి కలగాలి అంటే ప్రవచన వరము దేవుణ్ణి అడగాల, ఆపేక్షించాలా. కానీ ఒక్కటి ఉండాలా, ఆ వరాలు కలిగిన వారు దేవుని ప్రేమను కలిగి ఉంటేనే అవి యాక్టివేట్ అవుతాయి, అవి వాడబడతాయి. వాడబడింది తుప్పుపడుతుంది. అందుకే దేవుడు మనకు ఆ వరాలను ఇచ్చాడు. మనం దేవుని క్షేమాభివృద్ధి, దేవుని సంఘము, మరి సంఘములో ఉన్న కుటుంబాలు క్షేమం కలగాలి, వ్యక్తి క్షేమం కలగాలంటే ఈ వరాలను ఆసక్తితో దేవుని అడగండి. అవి ఉంటే దేవుని ప్రేమ కలిగి ఉండండి, ముందు క్షమాగుణము కలిగి ఉండండి, బహుగా దేవుడు వాడుకుంటాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఈ వరాలను మనం ఆపేక్షించాలి. మన క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, ప్రభు మహిమ కొరకు ఈ వరాలను అడగండి. అందుకే సంఘము ముందుకు వెళ్ళాలి, ప్రజలు పట్టబడాలి. ప్రజలు రావాలంటే కృపావరం పాపిని రక్షిస్తుంది, పాపిని మరి మందిరములోకి నడిపిస్తుంది. దేవుని సన్నిధికి కృపావరం అనేది పాపిని క్షమించి రక్షిస్తుంది. హల్లెలూయా. అందుకే యేసయ్య వరాలతోటే కదా సంఘమును అభివృద్ధి చేసింది. అపోస్తులకు అధికారం ఇచ్చే కదా, అపోస్తులకు ఆ వరాలు ఇచ్చే కదా సంఘము అభివృద్ధి పడుతూ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘం అభివృద్ధి కలిగింది. కృపావరముల చేత, వారు దేవుని ప్రేమ చేత వారు అడుగు పెడితే శత్రువు గడగడలాడిపోయింది. వారిలో ప్రేమ ఉంది, వారిలో వరాలు ఉన్నాయి కనుక సంఘము వరాలతో అభివృద్ధి కలుగుతుంది. కనుక ప్రియబిడ్డలారా, ఈ చివరి దినాల్లో ప్రతి సంఘము, ప్రతి దైవజనుడు, సంఘంలో ప్రతి వ్యక్తి
ఈ వరాలు కలిగి ఉంటే క్షేమము, అభివృద్ధి కలిగి ఉంటుంది. అందుకే ప్రవచన వరం ఒక మనిషితో మాట్లాడుతుంది. మనిషి జీవితాన్ని, మనిషి చరిత్రను, మనిషి బ్రతుకుని హెచ్చరిస్తుంది, క్షేమమునిస్తుంది, హెచ్చరిస్తుంది, ఆదరణ కలుగజేస్తుంది. ఈ వరానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే ప్రవచన వరం సంఘములో ప్రత్యేకంగా మీరు దాన్ని వాడండి అని పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు, సంఘ సభ్యులతో మాట్లాడుతున్నాడు, సంఘంలో ఉన్న సేవకులతో, పరిచారకులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆయన ప్రోత్సాహపరుస్తున్నాడు, ఉత్తేజపరుస్తున్నాడు, ఉజ్జీవమును రగిలింపజేస్తున్నాడు. ఇవి లేకపోతే సంఘం సప్పబడినట్టే ఉంటుంది, ఏముండదు. చక్కగా బిర్యానీ చేసుకున్నా, చక్కటి మటన్ కూర వండుకున్న ఉప్పు లేకపోతే ఎట్లుంటుందో, సంఘంలో వరాలు లేకపోతే సంఘం అలాగే ఉంటుంది, నిర్జీవంగా ఉంటుంది. ఆ వ్యక్తి కూడా నిర్జీవంగా ఉంటాడు. నా ప్రియ సంఘమా, ఈరోజు నా ప్రియ బిడ్డలారా, ఈ వరాలను అడగండి. మీ కుటుంబ క్షేమం, సంఘక్షేమం కొరకు ఈ వరాలను అడిగి దేవుని రాజ్యాన్ని, దేవుని మహిమ కొరకు మరి కట్టడానికి ఆశతో ఆపేక్షించండి, ముందుకు వెళ్ళండి. అట్టి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయును గాక. శ్రేష్టమైన మాటల ద్వారా మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆ ప్రేమను పట్టుకొని, ఆ ప్రేమ చేత ఈ వరాలను వాడుకుంటే ప్రభు రాజ్యం కట్టబడుతుంది. ప్రభు సంతోషిస్తాడు, మనల్ని కూడా సంతోషంగా ఉంటాడు. మన భారతదేశం క్షేమంగాను, మరి రక్షణకరంగాను, ఆదరణ లేని మరి బంధకాల్లో ఉన్న ప్రజలకు వరాలను విడుదల కలిగిస్తుంది, క్షేమం కలిగిస్తుంది. కనుక వాటిని ఆసక్తితో ఆపేక్షిస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రభు యొక్క కృప మనకు దొరుకుతుంది. కనుక నా ప్రియ బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. దేవుడు చెప్పిన మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని వాటిని ఖచ్చితంగా అడుగుదాం, ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము నాయన, ఇదిగో ప్రేమ కోసం ప్రయాసపడమని సంఘముతో అపోస్తలుడైన పౌలు ఆ ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో, ఆ ప్రేమలో, ఆ వరాలలో, ఆ వరాలు ఎవరియో ఆ ప్రేమ కలిగిన తండ్రి దగ్గర నుంచి ఇదిగో నీకు కావాలి అంటే సంఘం అభివృద్ధి కలగాలి. ఆ యొక్క ప్రవచన వరమే కానీ, భాషల వరమే కానీ మనిషికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, సంఘములో అభివృద్ధి కలగజేస్తుంది ప్రవచన వరం. కనుక ఈ వరాలను మీరు ఆసక్తితో, నీకు ఏ వరం ఉన్నా, నీ సంఘములో కానీ, నీ కుటుంబంలో కానీ నీకే ఆపద వచ్చినా, ఇదిగో భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆ వరము నీకు క్షేమము కలగజేస్తుంది. నువ్వు భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రవచించేవాడు మనుష్యునితో మాట్లాడుతున్నాడు, మనుష్యుని హెచ్చరిస్తున్నాడు, మనుష్యునికి క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాడు, మనుష్యునికి ఆదరణ కలగజేస్తుంది. గనక ఈ వరాన్ని సంఘములో ఆసక్తితో మీరు దాన్ని వాడండి. దేవుని ప్రేమ చేత, దేవుని ప్రేమ కొరకు ప్రయాసపడండి. ఆ ప్రేమను మీరు పొందుకొని ఆ ప్రేమను వరాల ద్వారా ప్రజలకు అందించండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటట్టు ఆ వరమును మీరు వాడుకునండి, ప్రభుత్వ సహవాసం చేస్తూ అని. ప్రభువా, సంఘములో ప్రజలకు క్షేమమును, సంఘములో మనిషికి క్షేమమును కలగడానికి మనిషి అంతే ప్రభువా క్రైస్తవేత్తరుడు, నిన్నెరగని మనిషి ప్రవచన వరం ద్వారా వారి క్రియలు, వారి జీవిత విధానాన్ని హెచ్చరించినప్పుడు మార్చుకుంటే రక్షణ పొందుతాడు, బాగుపడతాడు, క్షేమము కలుగుతున్నది. అమ్మా, ఈ పరిస్థితి ఉంది, ఈ పాపం నుంచి విడుదల పొందితే నీ క్షేమము, ఇదిగో నీకు ఈ స్థితి ఉందా, నా దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్నప్పుడు ఆ మాట, ఆ ప్రవచన వరం వారిలో ఆదరణ కలిగిస్తుంది, జయము కలిగిస్తుంది, కృప చూపుతుంది, శక్తిని రిలీజ్ అవుతుంది. కనుక ఈ వరము ఈ నెరగని ప్రజలకు, ఎరిగిన సంఘములో ప్రజలకు కూడా ఈ వరాలు అభివృద్ధి కలుగుతాయి, ఆశీర్వాదకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది. కనుక ఈ వరాలని, ఈ ప్రత్యేకంగా ప్రవచించు వరాన్ని మీరు ఆశతో ఆపేక్షించి సంఘములో మీరు వాడండి, ఇతర ప్రజల మధ్య వాడండి. మీకున్నట్లయితే దాన్ని మరుగుపరచకండి, తగ్గించకండి. దేవుని ప్రేమ చేత సంఘము, దేవుని రాజ్య సంఘము వర్ధిల్లాలి అంటే ఈ వరాలను మీరు ఆశతో ఆపేక్షించమని నువ్వు సెలవిచ్చావు, మాట్లాడావు. వాటిని ఉపయోగించుకుంటకు నీ దగ్గర ప్రార్థనా జీవితం,
ప్రేమ కలిగి మేము ప్రేమతో ఆ ప్రేమను యేసయ్య ప్రేమను వెతుక్కుంటూ ఆ వరాలను వాడబట్ట కృప చూపి సహాయం అందించమని విన్న ప్రతి ఒక్కరిలో ఈ మాటలు వర్ధిల్లుటకు ఫలించుట కృప చూపమని ప్రార్థిస్తూ అయా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఈరోజు చేతబడి శక్తులతో బాధపడుతున్న వారికి యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. అంధకార క్రియల చేత ఇబ్బంది పడుతున్న వారికి యేసుక్రీస్తు నామములో నాకు ఇచ్చిన అధికారంతో వరాలతో యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. ఈరోజు విడుదల కలుగునుగాక, గర్భాలు తెరవబడునుగాక, ఇదిగో స్వస్థతలు జరుగునుగాక. యేసు నామములో ఏ రోగం వాళ్ళని ఏలుబడి చేస్తుందో యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. ఇదిగో ఏ ఉద్యోగము వివాహము ఏది అడుగుతున్నారో యేసు నామములో నాకు కలిగిన వరముల ద్వారా ప్రవచనం వరము ద్వారా ఇదిగో యేసు నామములో వారికి జరుగునుగాక అని ప్రవచిస్తున్నానయ్యా. కుటుంబాల సంఘాలు సేవకుల్లో ఏది కొరతుందో యేసు నామములో అది జరుగునుగాక. సమాధానము జరుగునుగాక. కోర్టు కేసుల నుంచి విడుదల కలుగునుగాక. అద్భుతమైన స్వస్థత వారికి కలుగునుగాక. కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈరోజు నీ ప్రొటెక్షన్ నీ ఆత్మ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయనైనా ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి సమర్పిస్తూ నీ మాటలు ఎక్కడ కూడా వ్యర్థం కాకుండా నీ ప్రేమ చేత ఫలింపచేసి నీ పిల్లలు ఫలింపు చేసి నీ రాజ్య విస్తరణ కోసం, సంఘం అభివృద్ధి కోసం, ప్రజల క్షేమం కోసం, నీ ప్రజల క్షేమం కోసం ఈ మాటలు ఫలించే కృప పరిశుద్ధాత్ముడా నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడైంది, సకల పరిశుద్ధులకు తోడైంది. వరాల చేత నింపబడిన ప్రతి ఒక్కరిని ఈ కృపా వరముల చేత, భాషల వరం, ప్రవచన వరముల చేత నింపబడిన ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవుడు ఆసక్తిని పుట్టించనుగాక. ఆసక్తితో పరిశుద్ధాత్మదేవుడు సంఘం అభివృద్ధి కోసం, నాయన కుటుంబ క్షేమం కోసం ఈ వరాలను వాడుకొని ఆయన మహిమ పొందునుగాక. ఆయన సంఘం అభివృద్ధి పరచుకొనుగాక. తన సేవకురాలని బలపరచునుగాక. ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బిడ్డలారా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచి వర్తమానం, శక్తివంతమైన వర్తమానం. నెక్స్ట్ మే నెల నుంచి మరి నేను ప్రొఫెటిక్ లైవ్ స్టార్ట్ చేస్తాను. ఖచ్చితంగా నా కోసం ప్రార్థించండి, నా బిడ్డల కోసం. ఇంకా వారు కూడా మంచి పరిచర్లో వాడబడినట్లుగా మీరు అనుదిన ప్రార్థనలు 5 నిమిషాలు ప్రార్థన చేయండి చాలు. దైవ సేవకుల కొరకు ప్రార్థించిన ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. దానికి తగిన ప్రతిఫలం మీకు ఇస్తాడు. అలాగే మరి సంఘము, ఇక్కడ సేవకుడు పోషించబడాలి కనుక మీ వంతు సహాయం ఖచ్చితంగా ఈ మినిస్ట్రీ ద్వారా, ఈ దాసురాల ద్వారా మరి దేవుడు మిమ్మల్ని తన వాక్కు చేత బలపరిస్తే ఖచ్చితంగా మీ చేతులు బిగబట్టకండి. హల్లెలూయా. కనుక మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది మీరు ఆత్మలో ఈ మినిస్ట్రీ ద్వారా, ఈ దాసరాల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే నిజంగా కృతజ్ఞత కలిగి మీ కష్టార్జితాన్ని ప్రభు పని కొరకు వెచ్చించండి. మీరు పంపించండి. ఖచ్చితంగా మీ వంతు దీవెన ఉంటుంది. బిడ్లారా, మనిషినికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోదన్నాడు దేవుని లేఖనం. కానీ దేవుని పని కోసము మీ హస్తాలు చాపితే, మీ ధనాన్ని ఇస్తే, మీ కష్టార్జితం ఇస్తే దేవుడు వట్టికి పంపిస్తాడా? వట్టి వదిలేస్తాడా? వదిలేడు. తగిన దీవెన నీ తరాలకు ఉంటుంది, తగిన ఆశీర్వాదం నీ తరాలకు ఉంటుంది. ప్రియ బిడ్డలారా, ఖచ్చితంగా మీ వంతు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది కనుక ఖచ్చితంగా పేటిఎం కోడ్ ఉంది. ఈ చివరి దినాల్లో నా కష్టము, ఈ లోకాన్ని విడిస్తే నా బిడ్డలు అనుభవించాలి అని నా దేవునికి ఇచ్చేది నా బిడ్డలు ఖచ్చితంగా అనుభవిస్తారని ఒక తీర్మానంతో మీ కష్టాన్ని మరి ప్రభు పని కొరకు, మీ బిడ్డలు తరతరమును అనుభవించాలి అంటే ప్రభు పని కొరకు, ప్రభు పని నిమిత్తం మీ చేతులు చాపండి, మీ గుప్పిలు విప్పండి.
మీ దేవుడు మీ దీవెన మీకు దీవెనిస్తాడు, మీ తరాలు దీవిస్తాడు. కనుక వట్టిగా కాకుండా ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రోత్సాహపరచండి. ఈ వర్తమానం నిన్ను కదిలిస్తే, నేను ధైర్యపరిస్తే, నీకు మెలకువ తెలిస్తే కామెంట్ చెయ్యి, లైక్ చెయ్యి, ఇతరులకు అందించండి. ఓకేనా? తద్వారా వారు దీవించబడతారు, దేవుడికి మహిమ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని, మీ కుటుంబాలని, సర్వత్రి సంఘాన్ని, దేవుని క్షేమము, దేవుని సమాధానం, దేవుని కాపుదల మీకును, నాకును, మాకందరికీ, మనందరికీ దేవుడు సదా పరిశుద్ధాత్మ ఆదరణకర్త తోడేండి నడిపించును గాక, కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.